సినిమా డైరెక్ట్ చేయడం ఈజీయా, రిలీజ్ చేయడం ఈజీయా? లేదా సినిమా డైరెక్ట్ చేయడం కష్టమా, రిలీజ్ చేయడం కష్టం? చాలా కష్టం రిలీజ్ చేయడం. ఇవన్నీ పబ్లిసిటీ ఈజ్ అగైన్ హ్యూజ్ థింగ్. ఇప్పుడు నా ఫిల్మ్ బడ్జెట్ కంటే ఎక్కువ పెట్టాలి నా ఫిల్మ్ రీచ్ అవ్వాలంటే. ఫిల్మ్ చూసి బయటకు వచ్చిన తర్వాత ఐ గాట్ ఓన్లీ వన్ క్వశ్చన్ ఇన్ మై మైండ్. హౌ డేర్ యూ, హౌ డేర్ హీ ఈజ్. ఎంత ధైర్యం ఒక కమర్షియల్ వరవడలో కొట్టు. హాయ్ అందరికీ నమస్కారం, నేను రామ్ భీమన. ఈరోజు మస్తీస్ సినిమా సరికొత్తగా కార్యక్రమంలో ఈరోజు మన ముందల ఇంకొక కొత్త డైరెక్టర్ ఈరోజు మన ముందుకు వచ్చారు. This program is sponsored by Seporia Hibiscus Tea. For anti-inflammatory, may help lower blood pressure, may help lower LDL, may help to promote weight loss, may help prevent bloating, rich in antioxidants, prevents wrinkles and premature aging. అయితే ఈయన గురించి చెప్పాలంటే ఇప్పుడు ఒక రకంగా చెప్పాలంటే ఇప్పుడు టీఎఫ్ఐలో వచ్చిన సెన్సేషన్ ఇస్ గోయింగ్ టు బి సెన్సేషన్ అని చెప్పొచ్చు. నరుడు బ్రతుకు నటన అనే ఒక సినిమాతో మన ముందుకు వచ్చిన డైరెక్టర్ రిషికేశ్వర్ యోగి. హాయ్ బ్రదర్. హాయ్ సార్, థ్యాంక్స్. సో గుడ్ టు సీ యూ హియర్. సో ఏంటి మీరు హౌ ఆర్ యూ ఫీలింగ్ ఇట్ ఆఫ్టర్ ద ఫిల్మ్ రిలీజ్? ఎలా మీకు మీరు ముందుకి తర్వాతకి ఎలా హౌ ఆర్ యూ చేంజింగ్ దట్ ఫీలింగ్స్ యాక్చువల్లీ? అంటే ఫైనలీ ఐ ఫీల్ నార్మల్ టు బీ ఫ్రాంక్. ఎందుకంటే ఫిల్మ్ చేసినప్పటి నుంచి ఆ ఫిల్మ్ క్యారీ చేసి రిలీజ్ వరకు తీసుకొచ్చి అంటే ఎన్ని రోజులు ఏదో ఉండింది. ఇట్స్ లైక్ ఒక చిన్న స్టోరీలో ఉంటుంది కదా, ఒకడు దేవుడిని నాకు డబ్బు కావాలని అడిగితే దేవుడు చాలా డబ్బు ఇస్తాడు. ఆ డబ్బు ఉన్నప్పటి నుంచి దాన్ని జాగ్రత్త పడడంలో ఉన్న మనశ్శాంతి పోతుంది. దేవుడు మళ్ళీ వెళ్ళి దేవుడికి ఏం కావాలి నీకు అంటే మనశ్శాంతి కావాలంటే దేవుడు ఆ డబ్బు తీసుకుంటే వాడికి తిరిగి మనశ్శాంతి ఉంటుంది. ఓకే, సో హీ కేమ్ బ్యాక్ టు నార్మల్. ఆ నార్మల్ వాల్యూ తెలియడానికి దేవుడు వచ్చేస్తాడు. సో నాకు కూడా ఇన్ని రోజులు దట్ ఫిల్మ్ వాజ్ లైక్ హ్యూజ్ బర్డన్ లా ఉంది. ఆఫ్టర్ ఎ పాయింట్ డెఫినెట్లీ ఇట్స్ బర్డన్ అని కాదు. అంటే ఇప్పుడు ఆ ఫిల్మ్ని ఆ ఫిల్మ్ మీద నేను ఒక్కడే బ్యాంక్ అవ్వలేదు. దేర్ ఆర్ టెక్నీషియన్స్, యాక్టర్స్ లైక్. సో వీ ఫినిష్డ్. నేను ఆ ఫిల్మ్ 2022 ఆగస్ట్లో ఫినిష్ చేశాను. ఓకే. అండ్ దెన్ ఒక 1 year ఫిల్మ్ ఫెస్టివల్స్కి పెట్టుకున్నాం అన్నమాట. గుడ్. అండ్ దెన్ 2024 బిగినింగ్ నుంచి 2023 ఎండ్ నుంచి రిలీజ్ స్టార్ట్ చేస్తే ఫైనలీ ఇప్పుడు రిలీజ్ అయింది అనమాట. సో ఒక రకంగా అంటే మధ్యలో నేను ఏమన్నా వచ్చినా కూడా చేయలేకపోయాను. కరెక్ట్. తాను వెళ్ళడానికే సందు లేదు, మెడన డౌన్లోడ్ తగిలించుకున్నాడు అన్నట్టుగా. సో నాకు ఇప్పుడు కేరళలో ఐ ట్రై టు పిచ్ స్టోరీస్ ఇన్ కేరళ. కొన్ని నేను ఫిల్మ్ అక్కడ చేయడం వల్ల నాకు కొంచెం కాంటాక్ట్స్ ఉన్నాయి ఆబ్వియస్లీ. సో ఇది బయటకు వస్తే కానీ నేను ముందుకెళ్ళలేకపోతున్నాను. అక్కడ కొంచెం ఇబ్బంది పడ్డాను. సో ఇది రావడం నౌ ఐ ఫీల్ నార్మల్. సో ఐ విల్ స్టార్ట్ ఫ్రమ్ స్క్రాచ్ అగైన్. సో మీరైతే ఈ సినిమా రిలీజ్ ఆ ప్రాసెస్లో కూడా యూ టేకెన్ అ పార్ట్. మీరు కూడా దాన్ని రిలీజ్ చేయడానికి లేకపోతే అది జనాల్లోకి రావడానికి, ఈ రోజు ఇంత రావడానికి కూడా యాజ్ అ డైరెక్టర్గా ఎలా ఉంటుందంటే ఫిల్మ్ చేస్తాం, ప్రొడ్యూసర్స్కి అప్పగిస్తాం, దట్ దేర్ జాబ్ ఫ్రమ్ దేర్, అక్కడి నుంచి వాళ్ళ జాబ్లా ఉంటుంది. బట్ ఇట్ సీమ్స్ లైక్ యూ బీన్ పార్ట్ ఆఫ్ ప్రొడ్యూసర్స్ జాబ్ యాజ్ వెల్. హెల్పింగ్ హ్యాండ్ అని చెప్పుకోవచ్చు. గ్రేట్. సో ఇప్పుడు మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడగాలంటే సినిమా డైరెక్ట్ చేయడం ఈజీయా, రిలీజ్ చేయడం ఈజీయా? లేదా సినిమా డైరెక్ట్ చేయడం కష్టమా, రిలీజ్ చేయడం కష్టమా? ఈ రెండింటి డిఫరెంట్ పార్ట్స్ యాక్చువల్లీ, డిఫరెంట్ సెక్షన్స్ యాక్చువల్లీ. సో వాట్ డూ యూ థింక్ ఈస్ బిట్ మోర్ డిఫికల్ట్ ఫర్ యూ అట్లీస్ట్? మీకు ఏది కష్టం అనిపించింది? ఐ కెన్ సే జనరల్గా ఆల్సో ఫస్ట్ టైమర్స్కి సినిమా స్టార్ట్ చేయడం ఈజీ అవ్వచ్చు. పెద్ద స్టార్స్తో చేయలేం. మీన్ ఒక Tier 1 ఇలా టైర్స్ ఉంటాయి కదా, సో వాళ్ళతో స్టార్ట్ చేయడానికి ఇబ్బంది ఉంటుంది. బట్ ఒక ఇండిపెండెంట్గా ఇలాంటివి అయితే ఈజీగా స్టార్ట్ చేసేయచ్చు. రిలీజ్ చాలా కష్టంగా ఉంటుంది. వన్స్ యూ మేక్ ద ఫిల్మ్ మనకు కొంచెం యాక్సెస్ వస్తుంది ఒక యాక్టర్తో, ఒక నోన్ యాక్టర్తో చేయడానికి. అప్పుడు రిలీజ్ ఈజీ ఉండదు. కానీ యాక్టర్ని స్టోరీ చెప్పి కన్విన్స్ చేయడం, దట్ విల్ నాట్ బి ఎ కేక్ వాక్. సో ఫస్ట్ ఫిల్మ్కి ఒక డిఫరెంట్ సినారియో ఉంటుంది, సెకండ్ ఫిల్మ్కి ఒక డిఫరెంట్ సినారియో ఉంటుంది, అట్లీస్ట్ ఫర్ మీ. మీకు ఏది కష్టం అనిపించింది? అరే సినిమా చేయడం చాలా ఈజీ రా బాబు, రిలీజ్ చేయడం కష్టంగా ఉంది. లేదు సినిమా చేయడం కష్టం సార్, ఒకసారి సినిమా అయిపోయిన తర్వాత రిలీజ్ అనేది ఆటోమేటిక్గా అయిపోతుంది. ఈ రెండింటి భావనలో మీరు ఏది చూస్ చేస్తారు? సినిమా చేయడం చాలా ఈజీ, వెరీ ఈజీ. షూటింగ్ ఈజ్ అ లవ్లీ ప్లేస్. ఫెంటాస్టిక్. ఐ లవ్ షూటింగ్. అంటే if you ask me the best days in the last 4 years, it was when I was shooting and editing. Nice. అసలు చాలా మజా ఉంటుంది షూట్లో. ఐ హార్డ్లీ అంటే కోపం వస్తుంది సెట్లో ఏమైనా జరిగినప్పుడు. ఒక 3-4 times మాత్రమే కోపడి ఉంటాను అనమాట, అంతకు మించి ఎక్కువ లేదు. షూట్ ఇస్ జస్ట్ అమేజింగ్. తర్వాత బిజినెస్ చాలా కష్టం, రిలీజ్ చేయడం, ఇవన్నీ పబ్లిసిటీ ఈజ్ అగైన్ హ్యూజ్ థింగ్. ఇప్పుడు నా ఫిల్మ్ బడ్జెట్ కంటే
ఎక్కువ పెట్టాలి నా ఫిలిం రీచ్ అవ్వాలంటే. సో నాకు ఫస్ట్ ఫిలింకి అయితే రిలీజింగ్ ద ఫిలిం పబ్లిసిటీ చాలా కష్టం అనిపించింది. సో అవుట్ ఆఫ్ యువర్ ఎక్స్పీరియన్స్ ఇప్పుడు కొత్త ఫిల్మ్స్ చేసి ఒక చిన్న ఫిల్మ్ మీలాగా ఒక ఎక్స్పెరిమెంటల్గా ఒక అవుట్ ఆఫ్ ది బాక్స్ కాన్సెప్ట్ తీసుకొని సినిమా చేసేసి రిలీజ్ కోసం వెయిట్ చేస్తున్న చాలామంది ఉన్నారు, నాకు తెలిసిన వాళ్ళే చాలామంది ఇండస్ట్రీలో. ఇట్ మే బీ తక్కువ బడ్జెట్, ఒక 25 లక్షల నుంచి ₹1 కోటి 5 కోట్ల వరకు కూడా ఒక కొత్త వాళ్ళతో చేసిన వాళ్ళు డైరెక్ట్గా నేను కలిసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. మీరు బీన్ గోయింగ్ త్రూ సిన్స్ లాంగ్ ఒక 2-3 ఏళ్ళ నుంచి మీరు ఈ సినిమా రిలీజ్ 2 ఏళ్ళ నుంచి ఆబ్వియస్లీ ప్రాజెక్ట్ చేతిలో పెట్టుకొని రిలీజ్కి మీరు యూ టుక్ గుడ్ టైమ్. సో ఇన్ దిస్ ప్రాసెస్ వాట్ ఆర్ ది ఆస్పెక్ట్స్ యూ ఫౌండ్ ఇట్స్ డిఫికల్ట్? అరే ఇక్కడ ఇది చాలా కష్టం అనిపించింది, కొత్త వాళ్ళకి ఇలా వెళ్తే అవకాశం బాగుంటుంది, లేకపోతే ఇది ఆలోచిస్తే బాగుంటుంది అని కొత్త వాళ్ళు ఏంటంటే ఇట్స్ నాట్ లైక్ ఏదో మెసేజ్ ఇవ్వమని కాదు, హెల్ప్ చేయమని వాళ్ళు ఏంటంటే సపోజ్ మీ వైపు నుంచి. ఎందుకంటే ఇప్పుడు యాజ్ అ డైరెక్టర్ నేను ఐ మేడ్ అ ఫిల్మ్ ఐ డైరెక్టెడ్ మై థర్డ్ ఫిల్మ్. నేను ఫస్ట్ ఫిల్మ్కి వరకే నాకు తెలుసు రిలీజ్ కష్టం ఏంటనేది. సో ఫస్ట్ ఫిల్మ్ అది హమ్తుమ్ యాక్చువల్లీ. సో సెకండ్ ఫిల్మ్కి ఏంటంటే కొంచెం ఆర్టిస్టులు కొంతమంది నోన్ ఫేస్ వచ్చేప్పటికే ఇట్స్ బిట్ ఈజీ అనిపించింది. థర్డ్ ఫిల్మ్కి డిడ్ంట్ లుక్ బ్యాక్. నాకు 1 year లోపల సినిమా రిలీజ్ చేసేసాము. సో గ్రేట్ కాస్టింగ్ యాక్చువల్. ఆబ్వియస్లీ. సో అంటే ఇట్ డిపెండ్స్. ఫిలిం చూసి కొలుకున్నాను అమ్మా. అయితే నేను వైస్ వర్సా, నేను మీ ఫిల్మ్ చూసి షాక్ అయిపోయాను. ఐ రియల్లీ నిజం చెప్పాలంటే అంటే మన క్వశ్చన్ నుంచి కొంచెం బయటకు వెళ్తున్నాము. నేను ఫిల్మ్ చూసి బయటకు వచ్చిన తర్వాత ఐ గాట్ ఓన్లీ వన్ క్వశ్చన్ ఇన్ మై మైండ్. I'll ask you that one. How dare you? How dare he is? అంత ధైర్యం. ఒక కమర్షియల్ వరవడలో కొట్టుకుపోతున్న ఒక తెలుగు సినిమా ప్రస్థానాన్ని ఒక యాజ్ అ న్యూ ఫ్రెషర్, ఒక కొత్త వ్యక్తి, హౌ కెన్ హీ కమ్ అప్ విత్ సచ్ అ స్ట్రేంజ్, ఐ కెన్ సే ఇట్స్ అ స్ట్రేంజ్ కాన్సెప్ట్ యాజ్ ఆఫ్ ఫర్ ఫస్ట్ టైమర్స్. ఆల్ ది వే సినిమాలో సగం మలయాళం ఉంటుంది. సో ఇవన్నీ మాట్లాడదు ముందు. ఈ కొత్త వాళ్ళకి ఏదైనా ఇప్పుడు ఎలాగో టాపిక్ వచ్చింది కాబట్టి 2 ఏళ్ళు మీరు ఉన్నారు, అది చాలా రేర్గా దర్శకులకు దొరికే అవకాశం. ఇంతకుముందు కూడా నేను ఆయి సినిమా డైరెక్టర్తో మాట్లాడాను ఇంతకుముందు ఇంటర్వ్యూలో, అంజీ. సో ఒక పెద్ద ప్రొడక్షన్లో చేస్తున్నప్పుడు ఒకసారి ఫస్ట్ కాపీ అయిపోయిందంటే దట్స్ డన్, ఆబ్వియస్లీ గో ఫర్ ద నెక్స్ట్ ఫిల్మ్. పెద్ద యాక్టర్స్తో చేసిన, ఆఫ్ కోర్స్ నేను నా 3 ఫిల్మ్స్ న్యూ ప్రొడ్యూసర్స్ చేశాను కాబట్టి కొంచెం నాకు ఆ బిజినెస్ మీద కొంచెం అవగాహన ఉంటుంది, చాలామంది అవగాహన ఉంటుంది. మీరు లాంగ్ టైం మీరు స్పెండ్ చేశారు కాబట్టి వాట్ ఆర్ ది ఆస్పెక్ట్స్ యూ వాంట్ టు టెల్ టు ద న్యూవర్డ్స్ ఆర్ ఫ్రెషర్స్ ఆర్ హూ ఎవర్ ఇట్ ఈస్? ఏం చెప్పగలుగుతారు మీరు? ఒక 2-3 పాయింట్స్ చెప్పదలుచుకున్నారు అంటే. ఫస్ట్ థింగ్, ఫర్ న్యూ కమర్స్ యు ఆర్ అలోన్. డెఫినెట్లీ నోబడీ. అంటే వన్స్ ఫిలిం రిలీజెస్ ఎవ్రీబడి విల్ బీ ప్రౌడ్ ఆఫ్ యూ, ఈవెన్ ఇఫ్ దే ఆర్ నాట్, because they want you to remember them. Exactly. Second thing, నేను బిజినెస్ నుంచి ట్రేడ్ నుంచి తెలుసుకుంది ఏంటంటే, ఇఫ్ యూఆర్ నాట్ మేకింగ్ గ్రౌండ్ మేకింగ్ ఫిలిం, అంటే అట్లీస్ట్ ఒక కొత్త ఫిలిం కానీ ఒక గ్రౌండ్ బ్రేకింగ్ కైండ్ ఆఫ్ ఐడియా అటెంప్ట్ లేకుంటే ఇట్ విల్ బీ అ బిగ్ రిస్క్. కరెక్ట్. దట్స్ వన్ థింగ్. సెకండ్, అంటే ఆడియన్స్ 2 types ఉంటారు అన్న, మెనీ రకాలు. విల్ డిస్కస్ 2 types. వన్, హూ అంటే నేను అడిగింది ఇవ్వు చాలు అనే కైండ్ ఆఫ్ ఆడియన్స్. ఏదో ఆ ఫిలిం అన్నా చేయాలి, అది 100% అంటే ఇట్ షుడ్ బి పర్ఫెక్ట్. ఇట్ కాన్ బీ కొంచెం అలా ఇలా కదిలినా కూడా విల్ కొలాప్స్. ద సెకండ్ టైప్ ఆఫ్ ఆడియన్స్ ఏంటంటే సర్ప్రైజ్ మీ అంటారు. రీచింగ్ అవుట్ టు దమ్ ఈస్ అ బిగ్ టాస్క్. కానీ నాకు అడిగింది ఇవ్వు చాలు అనే ఆడియన్స్ ఈజీగా దొరికేస్తారు అనమాట. సో మనం ఈ కథ కానీ ఆ కథ కానీ వెళ్ళాలి. ఇప్పుడు చాలామంది ప్రొడ్యూసర్స్ కానీ ఎవరన్నా లవ్ స్టోరీ ఉంటే చెప్పు అని అడుగుతారు. We can write a love story, but then they want a love story like Love Today. Love Today has already been made. So I can't go back and make Love Today. Exactly. So you choose the second one. So you want to surprise the audience, or? Of course, I have to surprise the audience. ఎందుకంటే ఇప్పుడు నేను అడిగింది ఇస్తే నన్ను అదే నాకు ఇంకోటి కావాలి, ఇలాంటిది అలాంటిది అని అడుగుతూనే ఉంటారు. సో నేను ఏంటంటే నేను ప్రసాదం ఇస్తున్నట్టే. ప్రసాదం ఇవ్వడం కంటే వరాలు ఇవ్వడం గొప్ప కదా. సో ఐ కైండ్ ఆఫ్ కొత్తగా ఏమన్నా చేస్తే ఫిలిం, ఇప్పుడు మీరు నన్ను పిలిచి మాట్లాడారు, యూ వుడెంట్ సే అంటే కొత్తదనం అంటే మేబీ కాన్వర్జేషన్ ఇంకోలా ఉండేదేమో. ఇఫ్ ఐ డన్ డిఫరెంట్ ఫిలిం, కాన్వర్జేషన్ ఇంకోలా ఉండేది. ఇలాంటి ఫిలిం చేయడం వల్ల ఐ థింక్ యూ విల్ బి రిమెంబర్డ్. అంటే ఇఫ్ యూ టేక్ మోర్ రిస్క్స్ యూ విల్ బి రిమెంబర్డ్. ఇట్ మే పే ఆఫ్ మీకు కొంచెం టైం పట్టచ్చు,
Stanley Kubrick. How many films did he make? Yeah, very. Even today, Scorsese is like legendary. He keeps talking about Kubrick. ఎందుకంటే ఆ చేసిన 5-6 ఫిల్మ్స్ అయినా ఇట్ హ్యాస్ టు బి రిమెంబర్డ్. సో అకార్డింగ్ టు what is ground hitting concepts? వాట్ ఈస్ గ్రౌండ్ హిట్టింగ్ కాన్సెప్ట్స్ అన్నారు కదా, గ్రౌండ్ బ్రేకింగ్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. మీ ఉద్దేశంలో ఏంటి అసలు అది? అంటే ఒక కాన్సెప్ట్ కొత్త వాళ్ళు వస్తే కనుక ఒక కొత్త కాన్సెప్ట్తో రావాలి అన్నారు మీరు. సో సర్ప్రైజ్ చేసే ఎలిమెంట్స్. సో ఓకే, 2 types ఆఫ్ ఫిల్మ్ మేకింగ్స్లో 2 types ఆఫ్ పర్సెప్షన్స్ యాజ్ ఎ డైరెక్టర్గా. సో యూ చోజ్ ద సెకండ్ వన్ అన్నారు. వాట్ డూ యూ మీన్ బై అ గ్రౌండ్ బ్రేకింగ్ ఆర్ యూనో ఆల్ ది వే అ న్యూ ప్యాత్? ఇప్పుడు మీకంటే కొన్ని వాటిల్లో మనకి తెలిసిన ఒకసారి చూసిన కథే, అంటే కాన్సెప్ట్ వైజ్ కావచ్చు, లేకపోతే కనుక అరే స్టార్టింగ్లో ఇలాంటిది మనకు తెలుసు, ఒక గమ్యం లాంటిదో ఇది అనుకున్నా కూడా తర్వాత యూ హ్యావ్ గాట్ అ సపరేట్ సెటప్ అండ్ యూనో యూ జస్ట్ ప్రూవ్ యువర్ సెల్ఫ్ లైక్ అ ఫ్రెష్ అండ్ అ న్యూ ఆల్ ది వే. సో ఫర్ అదర్స్ హౌ కెన్ ఇట్ బి పాసిబుల్? కొత్తగా వచ్చిన డైరెక్టర్స్కి ఇది అంటే ఎలాగ మీరు ఎలా డిఫైన్ చేయగలుగుతారు గ్రౌండ్ హిట్టింగ్ని? అంటే ఐ థింక్ ఇట్స్ ఎ స్మాల్ చేంజ్. Ratatouille మూవీ ఉంది. Ratatouille. It's Ratatouille, that is. Finally I got the pronunciation. So Ratatouilleలో ఐడియా తీసుకుంటే పిక్సార్ ఫిల్మ్స్ అన్ని ద కోర్ ఐడియా ఇస్ వెరీ స్ట్రాంగ్. సో ఒక ర్యాట్కి షెఫ్ అవ్వాలంటుంది ఇన్ అ హ్యూమన్ వరల్డ్. ఆ ఐడియానే ఇట్స్ అ మైండ్ బ్లోయింగ్ ఐడియా. అంటే ఇట్స్ అన్ ఇంపాసిబుల్ ఐడియా అనమాట. ఐడియా పుల్ ఆఫ్ చేయడం కష్టం, మనకు వచ్చే ఐడియానే అది. కానీ ఆ ఫిల్మ్ చూస్తున్నంతసేపు అంటే దెన్ ఆ ఎలుక ఎలా మ్యాన్స్ వరల్డ్లో వచ్చింది, ఎలా ఒక షెఫ్ అయింది అనేది పెద్ద ఛాలెంజ్లో. వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఫిల్మ్స్ యాక్చువల్లీ. అండ్ ఆ ఎలుకకి ఫ్యామిలీ బర్డెన్ ఉంటుంది. తనకి ఉన్న టేస్ట్, ఆ పవర్ అంతా ఒక యూస్లెస్ థింగ్కి యూస్ చేస్తుంటే డస్ట్బిన్లో పెట్టడం మంచిది కాదు. సో ఇట్స్ అ వెరీ సింపుల్ ఐడియా అనిపిస్తుంది. ఆ జర్నీ అంతా చాలా బ్యూటిఫుల్ ఉంటుంది. వన్స్ ద ఫిల్మ్ ఈజ్ ఓవర్ అదంతా గ్రేట్ ఐడియా అనే ఆస్పెక్ట్ మనం ఆలోచించాం. సో ఐ థింక్ ఫిల్మ్స్లో కూడా అంతే, సింపుల్ చేంజ్. అంటే ఒక మనిషి షెఫ్ అవ్వడం నార్మల్ థింగ్. ఒక ఎలుక మ్యాన్స్ వరల్డ్లో షెఫ్ అవ్వాలంటే దట్స్ గ్రౌండ్ బ్రేకింగ్. ఇప్పుడు నా ఫిల్మ్లో పిల్ల జమీందార్, అన్బేషం, ఇలాంటి ఫిల్మ్సే డెఫినెట్లీ రెఫరెన్స్. ఫస్ట్ 20 minutes ఇస్ ఎ టిపికల్ సెటప్. కానీ నాకు డిఫరెన్స్ ఎక్కడ వచ్చిందంటే నేను కేరళలో పెట్టడం వల్ల లాంగ్వేజ్ బ్యారియర్స్, ఐ హ్యాడ్ టు యాడ్ మలయాళం సాంగ్, వాళ్ళ కల్చర్, ఈ ఫుట్బాల్ సీన్. అదే కాదు నేను అమలాపురంలో కూడా తీయచ్చు, కానీ కల్చరల్ డిఫరెన్స్ చాలా ఉంటుంది. అమలాపురం హ్యాస్ బీన్ సీన్ అ లాట్, కేరళ అంత చూడలేదన్నమాట. సో ఒక చిన్న డిఫరెన్స్ విల్ మేక్ ఎ హ్యూజ్ ఇంత పెద్ద డిఫరెన్స్ చేసిన ఫిలింకి. నేను అమలాపురం వెళ్ళి తీసినా అంతే ఖర్చు అవుతుంది, కేరళకి వెళ్ళి తీసినా అంతే ఖర్చు అవుతుంది. కేరళకి వెళ్ళే తీద్దాం, ఎందుకు అమలాపురం చూసేసాం కదా. సో దానివల్ల నేను స్క్రీన్ ప్లే వైజ్ కూడా చాలా ఆస్పెక్ట్స్ యాడ్ చేసుకుంటూ వచ్చి నౌ దిస్ ఈజ్ వాట్ ద ఫిల్మ్ ఇస్. సో గ్రౌండ్ బ్రేకింగ్ అంటే కొన్నిసార్లు ఒక జియోగ్రఫికల్ చేంజ్ ఉండొచ్చు, ఎడిట్ ప్యాటర్న్లో ఉండొచ్చు. ఇప్పుడు మీరు ఇందాక క్లైమాక్స్ స్క్రీన్ పెన్ ఇంక్ ఆ ట్రాన్సిషన్ గురించి మాట్లాడారు. సో వన్ గై సెడ్ రిమూవ్ దట్, అది చాలా బాగాలేదు అది అని. someone from your producer okay. Not my producer, okay, someone who was acquiring my film. I was like, it will break my heart. అది ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది, అది సింబాలిక్గా పెట్టాం అది అంటే. లేదు స్క్రీన్ స్టక్ అయింది అనుకుంటారు ఏదంటే ఎగ్జాక్ట్లీ ఐ వాంట్ ద ఆడియన్స్ టు బి స్టక్ దేర్. అక్కడి నుంచి ఇట్స్ ఎ డిఫరెంట్ ఫేస్. తినో దారిలో వెళ్తున్నాడు, ఆడియన్స్ కూడా అదే చేయాలనేది నా పాయింట్. అండ్ వీ హ్యాడ్ టు రిమూవ్ ఇట్. ఒక 1 month తర్వాత 2 months తర్వాత నా వల్ల కాక ఐ వెంట్ బ్యాక్ ఫాట్ అండ్ సెట్ నాకు అదే కావాలి. వెరీ నైస్. సో ఐ రియల్లీ అప్రిషియేట్ యూ ఫర్ డూయింగ్ దట్. నేను నా ఫిల్మ్స్లో మీరు నన్ను మీ ఫిల్మ్లో నాకు నచ్చిన టాప్ 5లో తీసుకుంటే అది top 1, 2లో ఉంటుంది. థ్యాంక్స్. ఐ వాజ్ రియల్లీ ఆస్ట్రక్. అసలు అది నేను షాక్ అయిపోయాను నేను. ఎందుకంటే నేను దెన్ ఐ థాట్ దిస్ గై మేడ్ అ ఫిల్మ్ ఫర్ ఇండియన్ ఫిల్మ్స్, బట్ ఇతను మైండ్లో ఇంకొక డైరెక్టర్ ఇంకొక మనిషి ఉన్నాడు. దట్ సర్ప్రైజ్ మీ అలాట్. ఇప్పుడు మీ ఎడిట్ కట్ చూసుకున్నా కూడా ఒక ఫిల్మ్ ఒక్కొక్క కథ ఒక్కొక్క ఎడిట్ కట్ని మనకి ప్రొజెక్ట్ చేస్తూ ఉంటుంది. సపోజ్ గిల్లిగన్ కట్ కావచ్చు, ఎల్ కట్ కావచ్చు, సో ఇలాగ మనకి జే కట్ కావచ్చు. ఇలాంటి కొన్ని కట్స్లో నుంచి వెళ్తున్నప్పుడు సడన్గా ఒక డైనమిక్ కట్ చూసాను నేను మీ దాంట్లో. ఆ లవ్ ఐ వాజ్ రియల్లీ, నేను చెప్తున్నా కదా అప్పటిదాకా మీ మీద నాకు ఒక మంచి అభిప్రాయం ఉండేది. ఆ సినిమా చూస్తున్నాను, అది చూసిన తర్వాత గొప్పగా ఏర్పడింది. రియల్లీ ఓ మై గాడ్ మూమెంట్ ఫర్ మీ. ఐ వాజ్ ఫెంటాస్టిక్లీ ఇమ్మెస్డ్ అనమాట దాంట్లో. చాలా బాగా అనిపించింది. సో అయితే
మీరు ఇందాక అన్నట్టుగా నేను రెండింటికి ఒకటే కాస్ట్ అయినప్పుడు నేను కేరళనే వెళ్తాను, ఎందుకు అమలాపురం వెళ్ళాలి అన్నారు. అయితే ఒక తెలుగు ఫిల్మ్ చేస్తున్నప్పుడు మీరు ఆబ్వియస్లీ ముఖ్యంగా తెలుగు వాళ్ళందరూ చూస్తున్నప్పుడు సినిమాలో 40% ఆల్మోస్ట్ 30 to 40% మలయాళం డైలాగులు ఉన్నాయి, వాళ్ళే మాట్లాడుతున్నారు. దానిలో ఎక్కడ వాళ్ళకి తెలుగులో చెప్పాలనే తాపత్రయం కానీ, ఎక్కడ తెలుగులో అర్థం అవ్వాలనే తాపత్రయం కానీ ఎక్కడ మీరు పడలేదు. మీరు యాజ్ క్యారెక్టర్స్ ఎట్లా అయితే మాట్లాడుకుంటూ వెళ్ళిపోతామని. సో ఫిల్మ్ చూస్తున్నప్పుడు కింద తెలుగు సబ్ టైటిల్స్ ఇది వెరీ గుడ్ పార్ట్. ఒక తెలుగు సినిమాకి సబ్ టైటిల్స్తో 30-40% ఫిల్మ్ని చూస్తూ వెళ్ళటం అనేది, డోంట్ యూ థింక్ ఇట్స్ రిస్కీ? ఐ డోంట్ సే ఇట్స్ రిస్కీ, ఇట్స్ అ బర్డన్ ఫర్ మీ యాజ్ ఆడియన్గా. నాకు బర్డన్ అని మీరు అనుకోలేదా? ఎందుకంటే సార్ అమలాపురం కాకపోతే మీరు శ్రీకాకుళం వెళ్ళొచ్చు, లేదంటే ఇంకోటి వెళ్ళొచ్చు. ఇప్పుడు చాలా వరకు ఇండియా దాటి బయటకు వెళ్ళి అక్కడ కూడా తెలుగు మాట్లాడిస్తున్నారు. సో ఇది నాది క్రిటిసిజం కాదు, దేర్ ఈస్ పాయింట్ ఇస్ రైట్. చెప్తున్నాను నేను. మీరు ఆల్ ద వే కేరళ వెళ్ళి ఒక 30-40% తమిళ్ మలయాళం మాట్లాడించి దాని కింద సబ్ టైటిల్స్ వేసి, అంటే నాలాంటి వాడు లేకపోతే మనలాంటి కొంచెం చదువుకున్న వాళ్ళ వరకు ఓకే, కొంచెం స్పీడ్ ఉన్న వాళ్ళకి అర్థమవుతుంది. ఒక ఆటో డ్రైవరు లేకపోతే ఒక కూరగాయలు చేసుకునేవాళ్ళు లేకపోతే చదువుకోని వాళ్ళు పెద్దవాళ్ళు వెళ్తున్నప్పుడు, డోంట్ యూ థింక్ ఇట్స్ అ బర్డన్ ఫర్ దెమ్ టు రీడ్ అండ్ అండర్స్టాండ్ అండ్ అడ్జస్ట్ అట్ దట్? ఇట్స్ డెఫినెట్లీ ఎ బర్డన్. సో ఐ వాంట్ టు స్టే ట్రూ. నేనైతే ఆనెస్ట్గా ఆథెంటిక్గా ఉండాలి. ఇప్పుడు నేను కేరళలో ఏం చూసానంటే, కేరళలో వన్ థింగ్, నేను తెలుగు అని చెప్పినా కూడా మలయాళంలోనే మాట్లాడతారు. దే డోంట్ గివ్ అ డామ్ అబౌట్, దే డోంట్ ట్రై టు కమ్యూనికేట్ యు ఇన్ యువర్ ఓన్ లాంగ్వేజ్. అదే హిందీయా, అండ్ దెన్ they'll start speaking మలయాళం ఇట్ సెల్ఫ్. సో అందుకే నేను డైలాగ్స్లో ప్రతి ఒక్క డైలాగ్లో ఒక ఇంగ్లీష్ వర్డ్ వచ్చేటట్టు రాసుకున్నా. మలయాళంలో కూడా ఇప్పుడు సెకండ్ హాఫ్లో పాల్ ప్యాకెట్ అంటాడు, అది మలయాళంలో అడగచ్చు, మలయాళంలోనే మాట్లాడతారు. కానీ చాలా వర్డ్స్ టిఫిన్ తిన్నావా, కైచో అని అంటారు. బట్ కైచో అనే వర్డ్ యూజ్ చేయకుండా టిఫిన్ తిన్నావా, టిఫిన్ అనే వర్డ్ యూజ్ చేసి ఒక సెంటెన్స్ రాశాను. సో వింటున్నప్పుడు ఇన్ కేస్ నీకు బర్డ్ అన్నా కూడా ఆ వర్డ్తో అర్థమైపోద్ది. అంటే ఐ వాంట్ ది ఆడియన్స్ టు ఫీల్ ఎగ్జాక్ట్లీ లైక్ ది క్యారెక్టర్. ఆ క్యారెక్టర్ కూడా అంతే అర్థమవుతుంది, అంతే జరుగుతుంది, నీకు అంతే ఇన్ఫర్మేషన్ ఉంది. దర్ ఈస్ నథింగ్ హ్యాపెనింగ్ దేర్. ఒకే ఒక సీన్కి ఒక్క ఇంగ్లీష్ వర్డ్ రాకుండా నేను రాశాను. అది లాస్ట్ ఆ అమ్మాయి మోనోలాగ్ ఉంటుంది సెకండ్ హాఫ్లో, తన బేబీ గురించి చెప్తుంది. అదొక్కటి. అందుకే అక్కడ బ్యాక్గ్రౌండ్ లేకుండా, కట్స్ లేకుండా, షార్ట్స్ లేకుండా అలా స్టడీగా వదిలేసాను. డైలాగ్ డెలివరీ చాలా స్లో ఉంటుంది, ఆడియన్స్కి అది చదవడానికి కూడా ఎనఫ్ టైం. సో యూ స్పీక్ మలయాళం? ఐ స్పీక్ తమిళ్. ఓకే. మలయాళం. వై కేరళ? ఐ లవ్ కేరళ. నేను కేరళ అంటే ఫిల్మ్లో లొకేషన్స్ వైజ్ బాగుండొచ్చు అనే ఒక అభిప్రాయం కూడా ఉందా మీకు? అలా అది ఒక రీజనా? అంటే నాకు ఫస్ట్ టైం, అంటే నా బడ్జెట్కి చాలా కాంప్లికేషన్స్ రావచ్చు సెట్లో. కేరళ ఈజ్ ఎ ప్లేస్ ఎక్కడ ఫ్రేమ్ పెట్టినా బాగుంటుంది. సో అది ఫోన్లో తీసిన ఫిల్మ్లో దెర్ ఆర్ షార్ట్స్ దట్ ఐ టుక్ విత్ ఫోన్. రియల్లీ? యా నోబడీ నోస్. నువ్వు ఫోన్లో అలా ఇలా తీసి పెట్టేసాను, ఎందుకంటే ఎక్కడ ఫ్రేమ్ పెట్టినా బాగుంటుంది. యా. సో దట్స్ వన్ ఆఫ్ ద రీజన్ టు పిక్ ద కేరళ. దట్స్ వన్ రీజన్. నేను సౌత్ ఇండియాకే ట్రావెల్ చేయాలి. ఇంకోటి కథపరంగా నేను అనుకుంది సౌత్ ఇండియా. నాకు తెలిసిన జియోగ్రఫీ సౌత్ ఇండియా ఎక్కువ. ఐ ఓన్లీ ట్రావెల్డ్ అ లాట్ ఇన్ సౌత్ ఇండియా. సో సౌత్ ఇండియాలో ఫర్ మీ ద బెస్ట్ ప్లేస్ నాకు కేరళ అనిపించింది. అండ్ మన వాళ్ళు అప్పుడు మలయాళం ఫిల్మ్స్ చూడడం ఎక్కువ స్టార్ట్ చేశారు. దే గాట్ హ్యాబిచుయేటెడ్ టు ఆల్ దట్ సెడ్. సో యా. సో అది కేరళ తీసుకొని దాన్ని చేయడం జరిగింది. గ్రేట్. సో హౌ దిస్ జర్నీ స్టార్ట్స్ అండ్ ఎండ్స్ దేర్? మీరు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ what made you to become a director? What inspired you, or when did you know that, or when did you decide to become sorry మనం అంతా ఇంగ్లీష్లో వెళ్ళిపోతాం. ద ప్రాబ్లం నేను అదే అనుకున్నాను, మీరు నేను కూర్చుంటే మోస్ట్లీ ఇంగ్లీష్లోనే మాట్లాడదామని కాన్షియస్. అయితే మీరు దర్శకుడు అవ్వాలి అని ఎప్పుడు అనిపించింది? మిమ్మల్ని ఎవరు ఇన్స్పైర్ చేసిన సంఘటన కానీ లేకపోతే డైరెక్టర్ కానీ? ఎందుకంటే మనం ఇందాక అనుకున్నట్టుగా దేర్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డైరెక్టర్స్. దే హ్యావ్ గట్ దేర్ ఓన్ పర్సెప్షన్ స్టైల్స్ అండ్ దే హ్యావ్ గట్ దేర్ ఓన్ వే ఆఫ్ స్టోరీ టెల్లింగ్. సో వాట్ ఐ ఫౌండ్ ఇన్ యూ ఈజ్ అ లిటిల్ బిట్ ultra modern approach, because even I was in London for a long time. I've been gone through so many the foreign films, and so maybe education or whatever, I don't know, ఏది మిమ్మల్ని ఏది కొంచెం వరల్డ్ సినిమాకి కొంచెం దగ్గరగా ఉన్నారో అనిపించింది. So what made you to become a director, and what made you to start this actually? I have to say my dad. అంటే మా నాన్న చూసే ఫిల్మ్స్ నేను చూసేవాడిని. Interesting. What's your dad? He's a bank employee.
ఓ నైస్. హీ యూస్ టు సీ గాడ్ ఫాదర్, టర్మినేటర్, Oh my God, ట్రూ లైఫ్స్, గ్రేట్. ఇవన్నీ. అంటే ఐ సా గాడ్ ఫాదర్ వెన్ ఐ వాజ్ లైక్ 4th and 5th. యా. ఐ డెంట్ నో వాట్స్ గాడ్ ఫాదర్. నేను మళ్ళీ ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత అందరు గాడ్ ఫాదర్ అంటున్నారు, చూద్దామని చూస్తే ఓపెనింగ్ షాట్ చూసినప్పుడు నేను చిన్నప్పుడు ఎప్పుడో చూసా కదా అనే ఫీలింగ్ నాకు వచ్చింది. మా నాన్నతో కలిసి చూసిన ఫిల్మ్స్ అవన్నీ ఆయనతో చూడడం వల్ల మూవీ అనే వచ్చిన ఫ్యాసినేషన్ ఉండేది. ఓకే, మూవీ ఈజ్ అ ఫ్యాసినేటింగ్ వరల్డ్ అని. కానీ శంకర్ గారి సినిమాలు చూస్తున్నప్పుడు ఆ వరల్డ్ ఇట్ బ్లూ మై మైండ్ ఆల్వేస్. రోబో అంటే మన లైఫ్లో కొన్ని ట్రిగర్ పాయింట్స్ ఉంటాయి. ఎలా అంటే ఇట్ విల్ కీప్ టెల్లింగ్ మేబీ సినిమా ఇస్ ద డే వరల్డ్ ఫర్ యూ అన్నట్టుగా. అలా ఫస్ట్ ట్రిగర్ అయింది ఆర్య. చాలా ఫిల్మ్స్ ఉన్నాయి, 7G, రోబో చాలా పెద్ద ఇంపాక్ట్ ఉంది చాలా. ఓకే. ఆర్య 2కి ఇంకా నేను బట్టలు సర్దుకొని వచ్చేసాను అనమాట. ఓకే, దిస్ ఈస్ ద టైమ్ అన్నట్టు. ఐ కెన్ సే ఆర్య 2 వాజ్ ద ట్రిగర్ పాయింట్ ఫర్ మీ. సో అప్పటి నుంచి మీరు డైరెక్టర్ అవ్వాలని చెప్పి 2013కి వచ్చాను. అండ్ దెన్ అప్పుడు కొంచెం షార్ట్ ఫిల్మ్స్ ఇవన్నీ, అంటే ఎడిటర్ అవుదామని వచ్చాను నేను ఫస్ట్. ఐ కేమ్ టు బీ అన్ ఎడిటర్. సో ఈ ఫిల్మ్ మీరు ఎడిట్ కూడా చేశారు? యా. ఓకే, గుడ్. ఇప్పుడు చాలామంది డైరెక్టర్స్ రిటర్న్ ఎడిట్ అండ్ డైరెక్టెడ్ బై అని పడతా ఉంది, కొత్త ట్రెండ్ వస్తూ ఉంది. దట్స్ యాక్చువల్లీ ద బెస్ట్ థింగ్. ఇట్స్ అ గుడ్ థింగ్. యా, వీ నో వే టు హోల్డ్ ఇట్. ఎందుకంటే ఐ హ్యావ్ వర్క్డ్ విత్ ఎడిటర్స్, చూశాను కొంచెం క్లోజ్గా. ఇప్పుడు డైరెక్టర్గా ఎడిట్ చేయించుకోవడం పెద్ద టాస్క్. పర్స్పెక్టివ్ చెప్పి యూ హ్యావ్ టు వెయిట్. ఇప్పుడు ఆ కట్ ఉంది, సౌండ్ కట్, స్టఫ్ సీన్. నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తే అలా రాదు. నాకే ఐడియా ఉండడం వల్ల నేను కరెక్ట్ రిథమ్స్తో ప్లేస్ చేసుకొని. సో ఇప్పుడు మీరు కొత్త డైరెక్టర్స్కి ఎడిటర్స్ పెద్దగా అవసరం లేదని చెప్పి అంటారా? అయ్యో అలా లేదు. ఐ మై సెల్ఫ్ ఎడిటెడ్ ప్రసన్నవదనం. చూసాను నేను మీకు అక్కడ రిషికేశ్వర్ యోగి అని ఉంది. నేను షాక్ అయ్యాను, ఇదేంటి ఇతను ఒకటేనా లేకపోతే ఇద్దరు వేరువేరా అని చెప్పి అనుకున్నాను. సో ప్రసన్నవదనం మీరు ఎడిట్ చేసేది పోస్ట్ ప్రొడక్షన్ ప్రొడ్యూసర్ అండ్ సంథింగ్ ఏదో నేను చూసాను నేను. సో మీరు ఫస్ట్ ఎడిటింగ్ డిపార్ట్మెంట్లో ఉండి ఇటు వచ్చారా లేకపోతే అసలు మీకు డైరెక్టర్ అవ్వాలని ముందే? ఎడిటర్ అవ్వాలనే వచ్చాను. ఓ గ్రేట్, దట్ ఐ లవ్ దిస్ పార్ట్. అసలు ఎడిటింగ్కి 0 ఛాన్స్. నోబడి ఎవ్వరు ఇవ్వలేదు. నీకు ఎడిటింగ్ ఏమన్నా ఐడియా ఉందా అని అడుగుతారు. నాకు ఎడిటింగ్ ఐడియా ఉంటే నేను రాను కదా, నేను చేసుకుంటా డైరెక్ట్గా. సో అలా డైరెక్షన్ డిపార్ట్మెంట్లో ఏదో ప్లేస్ దొరికింది. ఒక 3 days చేశాను. అసిస్టెంట్గా వర్క్ చేయడం నాకు కొంచెం కష్టంగా అనిపించింది. ఏ సినిమాకి చేశారు? చెన్నైలో మాంగా అని ఒక ఫిలిం ఉంటుంది. ఆ ఫిలింకి ఒక 3 days చేశాను డైరెక్షన్ డిపార్ట్మెంట్లో క్లాబ్. ఓకే. ఒక 3 days చేసిన తర్వాత ఐ రియలైజ్డ్ నేను అసిస్టెంట్గా కూడా చేయలేను అని. ఎందుకు అనిపించింది అట్లా? అంటే నాకు ద వే ఐ వాజ్ గ్రౌన్ అప్, నేను పెరిగిన విధానం ఎలా అంటే చాలా ఈక్వల్గా ఉండేది. ఈ హైయరార్కీ లోవరార్కీ ఇలాంటివి ఏమి ఉండేది కాదు. ఇప్పుడు నా సెట్లో నేను లైట్ మ్యాన్ మీద చేసుకొని మాట్లాడతాను, మేకప్ మ్యాన్ మీద చేసుకొని మాట్లాడతాను. సో అలా ఫ్రెండ్లీ ఎన్వైరన్మెంట్ లేకపోతే నాకు పర్సనల్లీ వర్క్ చేయలేను. ఇప్పుడు అదే అందరు ఫాలో అవ్వరు కదా. సెట్ చాలా సీరియస్గా ఉంటుంది. నాకు అక్కడ చాలా అన్కంఫర్టబుల్, సైలెంట్గా ఉండాలి, ఏం మాట్లాడకూడదు. అదేంటే ఒక నార్మల్ కాన్వర్సేషన్ కూడా చేయకపోతే ఇట్స్ నాట్ ఫిలిం. మై ఫిలిం అంటే మా సెట్ ఎలా ఉంటుందంటే ఎవ్రీబడి విల్ బి చిట్ చాటింగ్. షార్ట్ అప్పుడు ఎవ్రీబడి ఈజ్ వర్కింగ్, కానీ యూ ఆల్వేస్ ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్. ఎగ్జాక్ట్లీ. నాకు ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ లేకపోతే నా ఫిలింలో ఒక సీన్కి ఆ అమ్మాయి ఏదో మెథడ్ యాక్టింగ్లో ఫుల్ ఇంటెన్స్ చేస్తుంటే ఐ వెంట అండ్ సెడ్, నువ్వు రూమ్లోకి వెళ్ళి నువ్వు ఇంటెన్సిటీ మెయింటైన్ చేసుకొని షార్ట్ అప్పుడు వచ్చి చేసే, నువ్వు ఒక్కడి కోసం ఎంతమంది ఇక్కడ సైలెంట్గా ఉంటారు, చాలా ఆక్వర్డ్గా డిస్టర్బింగ్ ఉంది, ర్యాప్ దిస్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అండ్ గో అని చెప్పేసాను. సో యూ టోల్డ్ టు ద యాక్ట్రెస్? ఐ టోల్డ్, ఎందుకంటే నువ్వు ఒకరి కోసం ఐ డోంట్ వాంట్ టు డిస్టర్బ్ ద హోల్ సెట్. సో షీ కేమ్ ఆన్ టు ద సెట్స్ అండ్ షీ స్టార్టెడ్ ప్రాక్టీసింగ్ దేర్, అదేనా మీరు చెప్తుంది? చాలా అలా కూర్చునేసింది. షీ సెడ్ షీ వాంట్స్ కంప్లీట్ సైలెన్స్. Okay, she want all this complete set to be silent until to get that mood or something. Yeah, ఆ మూడ్ లోకి రావడానికి అందరిని సైలెంట్ ఉండమంటే మీరు ఎంతసేపు అని ఉంటాం? 2 నిమిషాలు ఓకే, 5 నిమిషాలు 10 నిమిషాలు అంటే టైమ్ ఈజ్ రన్నింగ్. అంత లేదు, వి కాంట్ అఫోర్డ్ ఫర్ టైమ్. నువ్వు ఇర్ఫాన్ ఖాన్, నానా పాటేకర్ కాదు, చేసే ఓకే అని చెప్పాను. సో నాకు సెట్ అనేది చాలా జోవియల్గా ఉండాలి. వెంకట్ ప్రభు గారు ఉంటారు, హిస్ ఫిలిమ్స్ ఐ హ్యావ్ విజిటెడ్ హిస్ సెట్, లవ్లీ సెట్. అసలు ఫెస్టివల్ లా ఉంటుంది. ఐ నో దట్. వి యూస్ టు ప్లే క్రికెట్ ఆన్ సెట్స్. మేము మాకున్నదే తక్కువ టైం. వి షాట్ ఫర్ 22 days. ఆ 22 daysలో త్వరగా షూట్ అయిపోయి క్రికెట్ ఆడడం. కేరళలో కళ్ళు. సో ద హోల్ షూట్ హ్యాస్ గోన్ ఫర్ 22. మీరు కేరళలో ఎన్ని రోజులు ఉన్నారు? ఐ హర్డ్ దట్ యువర్ కేరళ దేర్ ఇన్ ఆల్మోస్ట్ 50 days ఉన్నట్టుగా చెప్పారు. 16.
16 days. The whole shoot is in for 22 days shoot. హైదరాబాద్లో 6 days, కేరళలో 16 days. అంతే. సో యా, అందుకు నేను డైరెక్షన్ డిపార్ట్మెంట్లో నేను ఉండలేకపోయాను. తర్వాత ఇంకా అప్పట్లో షార్ట్ ఫిల్మ్స్ కొంచెం బాగా వైరల్. ఈ తెలుగు వన్లో కానీ యూ మేడ్ ASL ప్లీజ్, that made me today here. ఎగ్జాక్ట్లీ. సో అప్పట్లో మాకంతా కొంచెం మా చిన్న చిన్న ఐడియా దట్ వాజ్ ఫ్రెష్ బ్యాక్ దెన్. That's only idea. Idea makes it actually. అది ఒక 5,000 రూపాయలతో మా ఇంట్లో వాళ్ళతో ఎగ్జాక్ట్లీ ఐడియా నాకు అది అప్పట్లో చూస్తున్నప్పుడు ఫ్రెండ్స్ అందరూ తింటూ ల్యాప్టాప్లో పెట్టుకొని చూస్తున్నాం. ఓకే. అంటే ఏదో పెద్ద వైరల్ ఎవరో ఫేస్బుక్లో అంతా పెడితే ఐ వాజ్ మేకింగ్ జోక్స్. ఏంది మాట్లాడుతున్నారు, చాట్ చేస్తున్నారు ఎంతసేపు అంటే ఇట్స్ అ వెరీ రొమాంటిక్ ఇదిలా స్టార్ట్ అవుతుంది. లాస్ట్లో అన్నగానే ఐ వాస్ లైక్ ఓకే బమ్ అనేది అన్న అనగానే. సో వీఆర్ ఆల్ లైక్ అరే మనము ఇట్లా షార్ట్ ఫిల్మ్ చేద్దాం అది ఇది అని వీ స్టార్టెడ్. అప్పట్లో అలాంటి షార్ట్ ఫిల్మ్స్ ఇంకో 2-3 వచ్చింది. అవునా? ఓకే. ఫనీ మను ఫిల్మ్ డైరెక్టర్ తెలుసు, ఫనీ గారిది బ్యాక్ స్పేస్ ఏదో ఉంటుంది, ఫణీంద్ర నర్సెట్టి. సో ASL ప్లీజ్, బ్యాక్ స్పేస్ అని ఒకటి, ఇలా ఒక 4-5 షార్ట్ ఫిల్మ్స్ వచ్చాయి. వచ్చినప్పుడు వితౌట్ షార్ట్ ఫిల్మ్స్ ఆర్ ద గేమ్. గుడ్. షార్ట్ ఫిల్మ్స్ స్టార్ట్ చేసి ఒక 2 షార్ట్ ఫిల్మ్స్ తీసాను. ఇట్ వర్క్డ్ అవుట్. అండ్ దెన్ ఒక పిచ్ ట్రైలర్ చేశాను ఈ కథకి. అది రిలీజ్ చేశాను లాక్డౌన్లో. అప్పుడు ప్రొడ్యూసర్స్ వచ్చారు. లాక్డౌన్ తర్వాత వీ స్టార్టెడ్ కమెన్సింగ్ ఎవ్రీథింగ్. సో ఈ నరుడు బ్రతుకు నటన అనేది ఇది టైటిల్ ఏదైతే ఉందో మనకి చాలా క్యాచ్ తెలుగు టైటిల్, తెలుగు ప్రేక్షకులందరికీ తెలిసిన టైటిల్ ఇది. ఫస్ట్ నుంచి ఈ టైటిల్తో వెళ్ళారా, ముందు ఏదైనా టైటిల్ అనుకున్నారా? ఫస్ట్ టైటిల్ కమల్. ఐ లవ్డ్ ఇట్. కమల్ NOC లేదు. ఓకే. పొలిటికల్ ఫేర్ కాబట్టి ఆయన కమల్ వరకు పెట్టుకోవచ్చు. ఐ వాంట్ టు పుట్ కమల్ హాసన్, కానీ కుదరదు కాబట్టి కమల్ అని పెట్టాం. కమల్ అనే పేరుతో ఆల్రెడీ ఓ ఫిల్మ్ ఉంది. ఓకే. అంటే అదొక 60 lakhs 70 lakhsలో ఇట్లా చిన్న ఫిల్మ్, చాలా ఇండిపెండెంట్ ఫిల్మ్ లా చేశారు. చాలా చిన్న ఫిల్మ్. నాకు అది ట్రైలర్ చూసి నేను అతని నంబర్ తీసుకొని ట్రై టు అక్వైర్ ది టైటిల్. ఐ లిటరల్లీ రిక్వెస్టెడ్ హిమ్, అన్న ప్లీజ్ అన్న ఇవ్వండి అన్న మాకు యూజ్ అవుతుంది అంటే నేను ఇవ్వను. ఈజ్ వెరీ రూడ్. అవునా? ఈజ్ వెరీ రూడ్. ఫోన్ ఎత్తగానే ఇప్పుడు ఎవరన్నా హలో అంటారు, అతను ఫోన్ ఎత్త ఎవరు అన్నాడు. లైక్ ఏంటి ఈ నంబర్ నుంచి ఆల్రెడీ చాలా సెన్సిబుల్గా ఉంటారు ఫిల్మ్ పీపుల్ యాక్చువల్లీ. బట్ ఐ డోంట్ నో. హీ వాజ్ ద ప్రొడ్యూసర్, హీ వాజ్ ఆల్సో ద డైరెక్టర్, లిరిసిస్ట్ ఆఫ్ ద ఫిల్మ్. మూవీ ప్రొడ్యూసర్ కలిసి ఉన్నారు కాబట్టి పాపం ఆయన ఆ టెన్షన్లో ఉంటారు. మీరు ఆ ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది వై హీ స్పోక్ లైక్ దట్ అని. అట్లాగా ద కైండ్ ఆఫ్ ఫిల్మ్ ఇట్ ఈస్. అంటే ఐ డోంట్ వాంట్ టు డిగ్రేడ్ ద ఫిల్మ్. ఐ గాట్ యువర్ ఉద్దేశం అర్థమైంది. సో ఒక 1 week తర్వాత ఐ కాల్డ్ హిమ్ అగైన్. ఐ సెడ్ ఐ ఆఫర్ మనీ. డబ్బా నాకెందుకు, డబ్బే అవసరం లేదు, నేను ఇవ్వను టైటిల్ అన్నాడు. ఐ కాల్డ్ హిమ్ మంత్ లేటర్. మేనేజర్తో చేయించాను, ఎవరెవరితో చేయించాను, ఈజ్ నాట్ గివింగ్ ద టైటిల్. అవునా? అప్పుడు నట సామ్రాట్ అని పెట్టాను. నాకేంటంటే ఇంటర్వెల్లో తన యాక్టర్ అయినప్పుడు నట సామ్రాట్ అని పెడితే బాగుంటుంది, యాప్ట్గా ఉండేది. అండ్ దెన్ అగైన్ వన్స్ పీపుల్ మీడియా ఫ్యాక్టరీకి వెళ్ళినప్పుడు నరుడు బ్రతుకు నటన అని చేంజ్. సో ఈ టైటిల్ వాళ్ళ దగ్గర ఉంటే ఆ టైటిల్ ది ఫిల్మ్కి సెట్ చేశారా ఎట్లా? మా ప్రొడ్యూసర్ ఆల్రెడీ రిజిస్టర్ చేసుకున్నారు. ఓకే. ఆయన బిగినింగ్ నుంచి ఈ టైటిల్ పెడదామని. అలాగా నేనేంటి అన్న మనకి ఫిల్మ్ రేపు OTTలో కొంచెం రీచ్ ఉంటుంది. నట సామ్రాట్ అని అంటే ఏ లాంగ్వేజ్ వాడికైనా చూస్తాడు. తెలిసిన నరుడు బ్రతుకు నటన అంటే నాకే తిరగదు కొన్నిసార్లు. తెలుగు టైటిల్, టిపికల్ తెలుగు టైటిల్. అండ్ అది ఆల్రెడీ DJTలోకి ఉంది. DJTలోకి ఫస్ట్ టైటిల్ అదే నరుడు బ్రతుకు నటన అనుకున్న తర్వాత మార్చారు. ఇప్పుడు నట సామ్రాట్ తెలుగు అని కొడితే దిస్ విల్ బి ద ఓన్లీ ఫిల్మ్. నరుడు బ్రతుకు నటన తెలుగు 2024 అని కొట్టినా DJTలోనే వస్తుంది. ఒక్కోసారి టక్కున పాట వచ్చేస్తుంది మనకి. సో నేను ఐ వాజ్ రిలక్టెంట్. బట్ దెన్ ఐఎమ్ నాట్ లైక్ మై ఫస్ట్ ఫిల్మ్ ఐ కెన్ డైరెక్ట్, ఐ కాంట్ డిక్టేట్. అండర్స్టాండ్. సో ఐ గేవ్ అప్. ఇట్స్ లైక్ ఓకే. సో ఇప్పుడు మీరు ఆర్ నాట్ హ్యాపీ విత్ ది టైటిల్. I mean, now I'm happy with the title. Okay. And at this point, which is very late, back then I definitely was not happy with the title. So, but frankly, కమల్ ఈజ్ ద బెస్ట్ అని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు మీరు స్టోరీ చెప్పిన తర్వాత నాకు అనిపించింది కమల్ ఫిల్మ్కి అసలు నెక్స్ట్ లెవెల్ ఉండేది అనిపించింది నాకు. వెరీ గుడ్, వెరీ నైస్. సో అదే నేను ఫిల్మ్ నరుడు బ్రతుకు నటన ఒక పొయిటిక్ ఉంది. మీ పేరు చూస్తే రిషికేశ్వర్ యోగి అని ఉంది. ఇది ఒక ఏదైనా ఎథికల్ లేకపోతే ఇంకేదన్నా దేవుడి సినిమానో లేకపోతే ఇంకేదైనా ఉంటుంది అనుకున్నా కానీ ఆల్ ద వే న్యూ సెటప్. వాట్ మీది రిషికేశ్వర్ యోగి అనేది ఏంటిది సార్? ఒరిజినల్ నేమ్ ఆర్ స్క్రీన్ నేమ్? నో, ఇట్స్ మై ఒరిజినల్ నేమ్.
సో మీరు చిన్నప్పటి నుంచి మీ పేరు రిషికేశ్వర్ యోగి. నా పేరు నాకు బాగా ఇష్టం. సో ఎందుకు ఆ పేరు పెట్టడానికి ఏంటి? మా నాన్న శివుడు భక్తుడు కాబట్టి అది పెట్టాడు. మా అన్న పేరు లోకేశ్వర్ యోగి. లోకేశ్వర్ యోగి, రిషికేశ్వర్ యోగి. రియలీ రియలీ గుడ్, ఈజీ గుర్తుండిపోతుంది. యా. సో నెక్స్ట్ ఈ ఫిల్మ్లో నాకు ఇంకా నచ్చిన పార్ట్ ఏంటి అంటే, యాజ్ అ ఫిల్మ్ మేకర్గా ఐ డోంట్ నో హౌ ఆడియన్స్ ఎలా తీసుకున్నారనేది నేను ఎక్కువసేపు ఆలోచించలేదు, కానీ సౌండ్ డిజైన్ యాక్చువల్లీ. సో నేను ఫిల్మ్ చూస్తున్నంతసేపు ఫస్ట్ నాకు థియేటర్లోకి వచ్చేస్తున్నప్పుడు నాకు మీరు తెలియదు, రెండు ఫిల్మ్ మీద ఎటువంటి అవగాహన లేదు. ఓకే, నార్మల్ ఫిల్మ్, ఎందుకంటే వీ బీన్ గోయింగ్ టు సో మెనీ ఫిల్మ్స్ వెళ్తూ ఉంటాం కాబట్టి. కానీ నాకు మెల్లగా ఒక్కో దాంట్లోకి వెళ్తున్నప్పుడు ఒక్కొక్క డిపార్ట్మెంట్ వైజ్ నేను అనలైజ్ చేస్తున్నప్పుడు నాకు సౌండ్ డిజైనింగ్ అనేది చాలా ఇంపాక్ట్ అనిపించింది. కొన్ని చోట్ల బ్యాక్గ్రౌండ్ లేదు, కొన్ని చోట్ల బ్యాక్గ్రౌండ్ మనకి ఈ ఒరిజినల్ మ్యూజిక్, ఒరిజినల్ ఏదైతే మనకి ఎఫెక్ట్స్ ఉంటాయో ఆ ఎఫెక్ట్స్ మీద వెళ్తాం జరుగుతుంది. సో మీరు ముందే ఈ ఫిల్మ్ని ఇలాంటి సౌండ్ డిజైన్లో ఉండాలి అని అనుకున్నారా, లేకపోతే ఫిల్మ్ చేసిన తర్వాత వద్దు మనకి బ్యాక్గ్రౌండ్ సూట్ కావట్లేదు అని, హౌ దిస్ సౌండ్ డైరెక్షన్ హ్యాస్ బీన్ కన్సీవ్డ్ యాక్చువల్, మీరు దాన్ని ఎలా సెటప్ చేశారు అనేది? నాకు 3 things I heavily bank in on films. అంటే నేను కాకుండా యాక్టర్స్ ఒకటి, మ్యూజిక్, సౌండ్ డిజైన్. Okay. For me, sound design is everything, if you ask me. I loved it, man. I'm so happy to hear this one after a very, very long time. Very rarely. I really love this. Love to hear this one. So, నేను ఎడిట్ చేయగానే నా ఫైల్ ఫస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ కంటే ముందు సౌండ్ కలిపి. వెరీ నైస్. ఎందుకంటే మ్యూజిక్ డైరెక్టర్ సడన్గా నైట్ అందుకుంటే చేస్తాడు మొత్తం. సౌండ్ డిజైన్ చాలా టైం కావాలి. సో డబ్బింగ్ కూడా అవ్వలేదు, నేను సౌండ్ డిజైన్కి పంపించేసాను. ఆయన అదేంటి ఇంకా డబ్బింగ్ ఏం అవ్వలేదు అది ఇది అని అంటే, సార్ ఫస్ట్ మీరు ఎంత టైం కావాలో మీరు తీసుకొని చేయండి, నాకు ఫస్ట్ సౌండ్ డిజైన్ ఇంపార్టెంట్ అని. ఇట్ వాజ్ డన్ బై రంగనాథ్ రవి, జల్లికట్టు, అంగమాలి. ఓ మై గాడ్. యా. ఓ గ్రేట్. సో ఫర్ హిమ్ టు కమ్ ఆన్ బోర్డ్, నేను లిటరలీ మా ప్రొడ్యూసర్ చిన్న సినిమాని ఎలా అంటే, చిన్న సినిమా ఇన్ ద సెన్స్ నా ఉద్దేశం అంటే యాక్టర్స్ ఎవరు లేరు, ఒక కొత్త డైరెక్టర్ అనేది, హౌ డిడ్ యూ పుల్ హిమ్ ఆన్ టు ద బోర్డ్ యాక్చువల్లీ? ఫార్చునేట్లీ ఆయన చాలా మంచోడు. హీ సా ద ఫిల్మ్. ఫోన్ చేశాను, నంబర్ తీసుకొని వేరే వాళ్ళ దగ్గర ఫోన్ చేస్తే, ఇట్లా తెలుగు ఫిల్మ్ అది అంటే యాక్షన్ జానరా అన్నాడు. ఇట్స్ టోటలీ షార్ట్ ఇన్ రియాక్షన్ జానరా. ఇట్స్ టోటలీ యాక్చువల్లీ ట్రూ. ఇట్స్ టోటలీ షార్ట్ ఇన్ కేరళ అంటే, కేరళలో ఎక్కడ అన్నాడు. వైపిన్ సార్, 2-3 ప్లేసులు చెప్పాను. హే నేను అక్కడే ఉంటాను మ్యాన్ అన్నాడు. ఓ గ్రేట్. అండ్ దెన్ సినిమా చూసి ఈ సెడ్ చాలా బాగుందని, హీ డిడ్ ఫర్ అ వెరీ మోడరేట్ ప్రైస్. ఆయన ఇంకో ఎక్కువ తీసుకుంటాడు. అమ్మమ్మ అసలు ఆయన ముందు ఆయన డేట్స్ తీసుకోవడం కొంచెం. ఆ ఇయర్లో హీ డిడ్ 24 ఫిల్మ్స్ సౌండ్ డిజైన్. మా కోసం తక్కువ చేసాడు. అండ్ ఈజ్ ఎ జీనియస్. ఆయన సౌండ్ నాలెడ్జ్ జస్ట్ వావ్ అసలు. ఆయనకి ఫిలిం చూసి ఏం లేదు సార్, నాకు ఫిలిం మొత్తం సైలెన్స్ ఎక్కువ ఉంటుంది. ద ఫిలిం హ్యాస్ టు బి లైక్ ఇట్స్ ఫ్లోటింగ్ ఆన్ వాటర్. ఎందుకంటే ఒక థీమ్ లాగా, ఓకే, ఫిలాసఫికల్ థీమ్ లాగా వాళ్ళ క్యారెక్టర్స్ కూడా అట్లే ఉంటుంది. దే కీప్ ఫ్లోయింగ్. యా, వెన్ యూ సే దిస్ వన్, మై లాస్ట్ ఇంటర్వ్యూలో మనకి ఆయ్ సినిమా డైరెక్టర్ అని చెప్పాను మీకు. ఆయన చెప్పినప్పుడు కూడా వాళ్ళు ఏం థాట్ చేశారంటే, ఫిల్మ్ అంతా వర్షం పడుతున్న ఫీలింగ్ కావాలి మాకు. సో మీరు ఫిల్మ్ అంతా చూస్తుంటే ఏదో వర్షం పడుతుంది, లేదా వర్షం పడేప్పుడే ఆగింది, లేదా వర్షం పడబోతుంది అని ఈ 3 కాన్సెప్ట్స్ మీద ఫిల్మ్ అంతా ఉంటుంది. సో ఒక రకమైన ఒక మూడ్ని క్రియేట్ చేయడానికి కోసం ఒక గ్లూమీ థింగ్. దట్ దీస్ డేస్ పీపుల్ ఆర్ అబ్జర్వింగ్ ఇట్ అండ్ ఇట్స్ వర్కింగ్ అవుట్ యాక్చువల్లీ. సో యూ థాట్ దట్ ఒక వాటర్ మీద వెళ్తున్న ఫీల్ రావాలి. దానివల్ల ఏంటంటే ఇట్ విల్ ఫిల్ ద హోల్ ఫిల్మ్. నాకు అండ్ నేను నా ఫ్రెండ్తో ఛాలెంజ్ చేశాను అనమాట, ఈ ఫిల్మ్ సౌండ్ డిజైన్ ఎలా ఉండాలంటే ఒక నార్మల్ ఆడియన్స్కి కూడా అది అర్థం అవ్వాలి అని. సో మాకు ప్రీమియర్ వేసినప్పుడు సమ్ ర్యాండమ్ ఆడియన్కి ఏమంటే, సార్ సినిమాలో పక్షి సౌండ్ భలే ఉంది అని. ఐ ఫెల్ట్ సో హ్యాపీ. ఐ ఫెల్ట్ లైక్ ఐ అచీవ్డ్. ఐ ఫెల్ తను ఎవ్రీ టైమ్ హీ ఈస్ లెర్నింగ్ అన్ ఎమోషన్, వెనకాల ఒక పక్షి సౌండ్ వస్తూ ఉంటుంది. అవును. సో యా, దాన్ని మళ్ళీ ఇంకోటి విషయం అంటే, తెలుగు సినిమాలో ఒక మలయాళం సాంగ్ ఒకటి రన్ అయింది వెనక బ్యాక్గ్రౌండ్లో సంథింగ్. ఎందుకు అంటే, మీరు అక్కడ ఉన్న లొకేషన్ అక్కడ ఉంది కాబట్టి మీరు దాన్ని ప్లే చేశారా? అది ఎవరి పర్స్పెక్టివ్లో ప్లే అయింది? అది ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూలో? అంటే ఇప్పుడు తను కూడా ఆల్మోస్ట్ మలయాళంలో మారిపోయాడు, అది అందుకు ఆ సాంగ్ మలయాళంలో వస్తుంది. అండ్ నా ఐడియా, ఇప్పుడు ఒక మలయాళీ చూసినప్పుడు కూడా హీ షుడెంట్ ఫీల్ లైక్ ఇట్స్ ఎ తెలుగు ఫిల్మ్. అదే
మలయాళీ ఆడియన్స్ కూడా ఇది చూస్తే అరే మా కల్చర్ బాగా రిప్రజెంట్ చేశారనే ఫీలింగ్ రావాలి. అండ్ ఐ కెన్ టెల్ యూ ద వన్ ఆఫ్ ద ఫస్ట్ బెస్ట్ యూఎస్పీ ఆఫ్ యువర్ ఫిల్మ్ ఇస్ ఆ నేటివిటీ. ట్రస్ట్ మీ. ఫస్ట్లో కొంచెం వై కేరళ అనిపిస్తూ ఉంది, కానీ కొంతసేపటి తర్వాత మనం కూడా మలయాళీ అయిపోయాం. కొంతసేపటి తర్వాత మనం కూడా దానికి అర్థమైపోతూ ఉంది. సో అంత ఇంపాక్ట్ చూపించింది. సో మై క్వశ్చన్ ఈజ్, అంటే ఇప్పుడు మీరు ఇందాక అన్నారు నేను 3 ఆస్పెక్ట్స్ని when it comes to the film making I believe in 3 things mainly: యాక్టర్స్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, సౌండ్ డిజైన్ అన్నారు. సో కమింగ్ టు ద యాక్టర్స్, మీ ఫిల్మ్లో ఎక్కడ ఒక తెలిసిన యాక్టర్ కూడా లేరు. అఫ్ కోర్స్ తెలిసిన యాక్టర్స్ ఇన్ ది సెన్స్ ఫేమస్ యాక్టర్ ఐ కెన్ సే, సెలబ్రిటీ ఐ కెన్ సే. సో ఇప్పుడు మీరు వెన్ యూ కమ్ టు మీ, నా సినిమాలో మీరు పురుషోత్తముడు సినిమాలో ఎక్స్క్యూజ్ మీ కొంచెం పక్క జరుగుతారా అనే ఒక డైలాగ్ కూడా నేను టక్ మని బాగా తెలిసిన ఫేస్ తీసి పెడతా. సో నా మైండ్ సెట్ ఎలా ఉంటుంది అంటే అందరు తెలిసిన ఫేస్ ఉండాలి, లేదా బాగా ఫేమస్ అయిన ఫేస్లు ఉండాలి అనే ఉద్దేశంతో ఎక్కడ వీడు అనవసరంగా వచ్చేళ్ళాడు, వీడి క్యారెక్టర్ ఏదో కొత్తగా ఉంది అనే భావన రాకూడదనో, లేకపోతే ఐ హ్యావ్ మై ఓన్ స్టైల్ ఇన్ ద మేకింగ్. మీ ఫిల్మ్ చూస్తున్నప్పుడు యూ హ్యావ్ గాట్ ఎవ్రీ ఛాన్స్ టు get a known face, at least for a father or for a friend or somebody who comes there in the Kerala. Of course, Hyderabad lo iddaru muguru Telugu actors, iddaru muguru actors extra other than the hero unnaru. So మీరు అసలు ఎక్కడ ఎందుకని, అంటే బడ్జెట్ వైజా, లేకపోతే ఆ ఫీల్ వైజా, లేకపోతే మీరు డిసైడ్ అయ్యారా పెద్ద ఆర్టిస్టులు వెళ్ళకూడదని? అలాగే మీరు ఇందాక అన్నట్టుగా ఒక ఫాదర్ క్యారెక్టర్ అయినా సరే, అఫ్ కోర్స్ అట్ ది ఎండ్ ఆఫ్ ద డే హీ హస్ డన్ అ బ్యూటిఫుల్ జాబ్ అండ్ చాలా బాగా చేశారు. ఐ న్యూ హిమ్. సో వై డెంట్ యూ థింక్ ఇన్ దట్ వే? ఒక తెలిసిన ఫేస్ని తీసుకుంటే మార్కెట్ వైజ్ మనకి వర్కౌట్ అవుతుంది. మీ సినిమాలో ఎవరు చేశారు యాక్టర్స్ అంటే మనం టక్ మనం చెప్పుకోవడానికి వస్తుంది. వై డెంట్ యూ థింక్ ఇన్ దట్ వే? అసలు మీరు ఎందుకు అసలు అటువైపు ఒక్క ఫేస్ని కూడా తెలిసిన వాళ్ళని తీసుకోవడానికి రీజన్ ఏమైనా ఉండొచ్చు? ఫస్ట్ థింగ్ నేను పురుషోత్తముడి గురించి చెప్పాలి. అది చూస్తున్నప్పుడు క్యారెక్టర్లు వస్తుంటే లైక్ ఏంటి ఎంతమంది వస్తున్నారు, క్లైమాక్స్లో ప్రకాష్ రాజ్ గారు రాగానే ఐ వాజ్ లైక్ ఓ అనుకున్నాను నేను. కరెక్ట్. అంటే ఇట్ వర్క్డ్ ఇన్ ద ఫేవర్ ఆఫ్ ద ఫిల్మ్. నేను అది చూసినప్పుడు, రీసెంట్గా రిలీజ్ అయింది కాబట్టి అది చూసినప్పుడు ఇప్పుడు మీరు అన్న థాట్ నాకు వచ్చింది, అట్లీస్ట్ ఫాదర్ క్యారెక్టర్ తనికల బరిని కానీ పెట్టి ఉండాల్సిందేమో, ఇలాంటి ఐడియా 1-2 క్రాస్ అయింది. చేస్తున్నప్పుడు బడ్జెట్ ఈజ్ వన్ థింగ్, అండ్ అగైన్ నేను ఎక్కడ నోన్ ఆర్టిస్ట్ని పెట్టాలి అనేది పెద్ద క్వశ్చన్. అంతమంది కొత్త వాళ్ళు ఉన్నారు. కరెక్ట్. అండ్ ఇంకోటి ఏంటంటే ఒక్క ఆర్టిస్ట్ వల్ల పెద్ద యూజ్ ఉండదు, వన్ పర్టికులర్ ఆర్టిస్ట్ వల్ల. కబాలీ మూవీ ఉంటుంది, కబాలీ చూసారంటే రజనీకాంత్ గారు తప్ప మిగతా వాళ్ళు ఎవ్వరు మనకు తెలియదు. చిన్న యాక్టర్స్. హీఈస్ ద స్టార్. ఇప్పుడు రజనీకాంత్ గారిని తీసేసి మిగతా వాళ్ళందరూ తెలిసిన వాళ్ళని పెట్టి రజనీకాంత్ గారి బదులు ఎవరన్నా అంత నోన్ ఫేస్ పెట్టి ఇట్ వోంట్ వర్కౌట్. సో ఇప్పుడు నా ఫిల్మ్లో కూడా ఏంటంటే ఆ ఒక్క సీన్ కోసం నేను బర్నీ గారిని పెడతాను. వీల్ టేక్ లైక్ 30,000 50,000, మరియు అప్లికేషన్ మీద వెళ్తే ఫ్రీగా చేస్తాడు అనుకోండి. బట్ 30,000-40,000 నేను పెట్టే బదులు 10,000కి ఇంకో మంచి కొత్త యాక్టర్ని పెట్టి అతనికి ఒక సీన్ ఉంటుంది, ఒక క్యాటలాగ్లో ఉంటుంది, స్టోరీలో వాట్ ఎవర్, నాకు ఫ్రెష్ ఫీలింగ్ ఉంటుంది స్క్రీన్ మీద. సో ఐ వాజ్ కాన్షియస్ నేను కొత్త వాళ్ళతోనే వెళ్ళాలి, మొత్తం ఈ ఫిల్మ్ మొత్తం కొత్త వాళ్ళతోనే వెళ్ళాలి. సో ఫస్ట్ కన్సెంట్ ఏంటంటే, ఇష్యూ ఏంటంటే ముందు బడ్జెట్ వైజ్ ఒకటి ఫ్రెష్ ఫీల్ ఉండాలి అనేది ఒకటి. ఫ్రెష్ ఫీల్. సీనియర్ యాక్టర్స్తో మనకు ఆ ఫ్రెష్ ఫీల్ మిస్ అవుతుందా? ఖచ్చితంగా వస్తుంది, డిపెండ్స్ ఆన్ వాట్ క్యారెక్టర్ ఐఎమ్ రైటింగ్. ఆ ఫాదర్ క్యారెక్టర్ ఇట్స్ టిపికల్ ఫాదర్ క్యారెక్టర్ అని కాదు నేను అంటుంది, ఏంటంటే జస్ట్ జనరలైజ్గా నేను జనరల్గా అసలు ఎక్కడ ఆ ఫిల్మ్లో అని అంటున్నా. అండ్ దయానంద్ గారు ఐ న్యూ హిమ్ వెరీ వెల్, ఫెంటాస్టిక్ యాక్టర్, ఆయన డైరెక్టర్ కూడా మనకు. సో నేను జనరల్గా అడుగుతున్నా, అంటే బడ్జెట్ వైజ్ ఫ్రెష్ ఫీల్ అనే ఉద్దేశం, ఇంకేమైనా రీజన్స్ అని ఉన్నాయా? అంతే, నాకు ఆ ఒక్క ప్లేస్కే నోన్ యాక్టర్ కావాలి. ఇప్పుడు దీనికోసం ఆల్రెడీ మిగతా వాళ్ళందరూ ఫ్రెష్ కదా, ఆడ్ వన్ అవుట్లో ఉంటుందని నేను ప్రిఫర్ చేయలేదు. ఓకే నైస్. సో అట్లాగా సెట్ అయ్యింది. సో అయితే సత్య ఏదైతే క్యారెక్టర్ ఉంటుందో ఈ ఫిల్మ్లో మనం బయటకు వచ్చిన తర్వాత మనకి రెండు క్యారెక్టర్స్ పేర్లు బాగా వినబడతాయి, గుర్తుండిపోతాయి. డి సల్మాన్. సినిమా మొత్తం మీద ఒక 15-20 సార్లు నొక్కి చెప్పి వినుంటాం. సల్మాన్ అనగానే డి సల్మాన్ అని ఉంటాడు. వాట్ ఈస్ ద స్టోరీ బిహైండ్ డి సల్మాన్? సత్య, ఈ రెండింటి క్యారెక్టర్స్కి, ఈ రెండిట్లో ఎవరు మీ హీరో
అంటే హౌ డిడ్ దీస్ టూ క్యారెక్టర్స్, ఈ రెండు క్యారెక్టర్స్ని మీరు ఎలివేట్ అవ్వడానికి ఏంటి మీ వాట్ క్లిక్స్ యూ? హీరో అనే క్వశ్చన్కి వస్తే మీరు ఫిల్మ్ బిగినింగ్ క్రెడిట్స్ చూసారంటే కాస్ట్ అని అందరు యాక్టర్స్ ఒకే స్లైడ్లో వేసాను. ఓకే. దెర్ ఇస్ నో హీరో ఫర్ ద ఫిల్మ్. ఓకే. ఇట్స్ ఆల్ క్యారెక్టర్స్. నైస్. సో ఆ ప్రివిలేజ్ నాకు ఈ ఫిల్మ్కే ఉంటుంది, నెక్స్ట్ ఫిల్మ్కి ఉండకపోవచ్చు. నేనే ఆ స్టారో ఈ స్టారో ట్యాగ్ వేయాలి ఇఫ్ అట్ ఆల్ ఆ ఛాన్స్ వస్తే. అండ్ మీరేమన్నారు ఇప్పుడు? ఇఫ్ అట్ ఆల్ ఆ ఛాన్స్ వస్తే స్టార్ అనేది వేయాలి. ఇప్పుడు నేను స్టార్తో చేస్తే మీరు ఆబ్వియస్లీ స్టార్ అని ఫ్యాన్స్ వచ్చి కొడతారు. సో సమ్టైమ్స్ వి లాఫ్ అట్ ద ట్యాగ్. సపోజ్ పలానా స్టార్ హీరో అనుకుందాం, లేదా ఒక నోన్ హీరో అనుకుందాం, నీ ఇష్టం అని వదిలేస్తే మీరు వేస్తారా వేరా? వేరు. దట్స్ వాట్ వెయిన్. సో నీట్గా పేరు వేసుకొని వెళ్ళిపోతారు, లేదా అందరం కలిపి ఒక చోట వేస్తారు. గుడ్. యూ వాంట్ టు ఫాలో దట్ వన్. ఐ లవ్ టు డూ దట్. ఎందుకంటే అందరు ఈక్వల్ ఎఫర్ట్ పెడతారు. వాట్ దే బ్రింగ్ టు ద టేబుల్ ఇస్ అ డిఫరెంట్ సినారియో. బట్ నాకు ఈ ఫిల్మ్కి ఏమనిపించిందంటే, అరే అందరూ అంతే చేశారు కదా, దే హ్యాడ్ మోర్ రన్ టైం అంతే అని చెప్పి ఆర్డర్లో వేసాను అంతే. బట్ అందరిది ఒక స్లైడ్లోనే వేసాను. సో క్యారెక్టర్స్ నాకు పర్సనలీ శివ ఆర్క్ బాగా నచ్చుతుంది. డి సల్మాన్ ఏంటంటే యూ నీడ్ ఎ ఫ్రెండ్ లైక్ డి సల్మాన్. మై ఫ్రెండ్స్ సా ద ఫిల్మ్, దే కాల్ మీ అండ్ లైక్, ఒరే నీ లైఫ్లో నా లైఫ్లో డి సల్మాన్ నువ్వే, నీ లైఫ్లో సత్య నేను, ఇంజనీరింగ్ డేస్ అన్ని గుర్తు తెచ్చుకున్న అది ఇది. వెరీ గుడ్. గుడ్. సో నాకు డి సల్మాన్ అంటే దిస్ గై నీడ్స్ ఎ గుడ్ ఫ్రెండ్. ఓ మంచి ఫ్రెండ్ వల్లే కేరళ వరకు వచ్చాడు. ఇప్పుడు కేరళలో సర్వైవ్ అవ్వాలంటే ఈ నీడ్స్ అనదర్ గుడ్ ఫ్రెండ్ విత్ అ బ్యూటిఫుల్ హార్ట్. దట్ వాస్ డి సల్మాన్. సినిమాలో కూడా చెప్తాడు, నా పేరు డి సల్మాన్, నాకు బ్యూటిఫుల్ హార్ట్ ఉందని చెప్తాడు. బ్యూటిఫుల్ అంటే. సో ఈ కథని ఎట్లా మీరు ఈ కథ మీ బ్రెయిన్లోకి రావడానికి, ఇట్లా ఫిల్మ్ దాకా రావడానికి, మీరు ఈ కథనే తీసుకోవడానికి ఏంటి రీజన్ ఏంటి వెనక? ఎనీ స్టోరీ కానీ ఏదైనా రియల్ టైమ్ ఇన్సిడెంట్ కానీ ఏదైనా ఉందా? లేకపోతే యాక్చువల్గా మనకి ఫిల్మ్ బ్యాక్గ్రౌండ్ స్టోరీస్ తెలుగులో అంత ఎక్కువగా ఆడవు. ఇట్స్ వెరీ లెస్ సక్సెస్ రేట్ ఉంది. మీరు ఎక్కడి నుంచి వెనక్కి తిరిగి తీసుకున్నా కూడా ఎప్పుడో అప్పుడు సితారా ఫిల్మ్ అవుతుంది, తర్వాత చాలా వరకు సినిమా బ్యాక్గ్రౌండ్ వచ్చినాయని చాలా వరకు సక్సెస్ రేట్ చాలా తక్కువ. సో వెన్ యూ డిసైడ్ టు మేక్ అ ఫిల్మ్ యాక్టర్స్ లైఫ్ ఆర్ హూ ఎవర్ ఇట్ ఈస్, సో వాట్ మేడ్ యూ టు గో ఫార్వర్డ్? మిమ్మల్ని దీన్ని ముందుకు ఎలా వెళ్ళడానికి మీకు ఏంటి ఎంత ఫోర్స్ చేసిన ఎలిమెంట్ ఏమనిపించింది? బీయింగ్ ఏ డైరెక్టర్ నాకు ఎందుకో ఒక యాక్టర్స్ లైఫ్ చాలా హారబుల్ అనిపిస్తుంది. ఒక యాక్టర్ కంటే అంటే ఒక డైరెక్టర్ కంటే యాక్టర్కి రిజెక్షన్స్ ఎక్కువ ఉంటాయి. అయితే కామన్ ఆడియన్కి ఎలా ఉంటుంది అంటే, అసలు యాక్టర్ అనేవాడు కానీ సినిమా పర్సనాలిటీ అనేవాడు కానీ వాడికి అసలు ఏ ప్రాబ్లమ్స్ ఉండో, ఏ ఇమోషన్స్ ఉండో, వాడికి ఏ సిగ్గు ఇది ఉండదనే అభిప్రాయం చాలామందికి ఉంటుంది. ఇప్పుడు ఇంకా చాలా ఎక్కువ మందికి ఉంది. ఇప్పుడు చూస్తున్న ఇష్యూస్ కావచ్చు, లేకపోతే చాలా వైరల్ అవుతున్న వీడియోస్, ఇంటర్వ్యూస్ కావచ్చు, చాలామందికి చాలా చిన్న చూపు ఉంది. యాక్టర్స్ అంటే ఇంకొంచెం ఎక్కువ అని చెప్పొచ్చు వెన్ ఇట్ కమ్స్ టు టెక్నీషియన్స్ కన్నా. సో హౌ కెన్ యూ లుక్ ఇన్ ది అదర్ పర్స్పెక్టివ్? మీరు ది అదర్ సైడ్ ఆఫ్ ది కాయిన్ చూడటానికి ఏంటి రీజన్? నాకు కూడా ఆశ్చర్యంగా ఉంది. మీరు అన్నప్పుడు ఒక మాట అన్నారు, యాక్టర్స్ లైఫ్ నాకు చాలా హారిబుల్ అనిపిస్తుంది అంటుంది. దట్ ఈస్ 110% కరెక్ట్. దట్ ఈస్ 100 ట్రూ. అదే ట్రూ. సో ఎలా అనిపించింది మీకు? ఎందుకు అట్లా మీకు ఆ పర్స్పెక్టివ్లోకి ఎలా మీరు వెళ్ళాలనిపించింది మీకు? యూఆర్ నాట్ ఈవెన్ యాక్టర్ ఆల్సో. యా. సో ఇప్పుడు నా ఫ్రెండ్స్ ఉంటారు రూమ్లో యాక్టింగ్ ట్రై చేస్తున్న వాళ్ళు. అది ఇప్పుడు మనం నెలకి ఎన్ని నరేషన్స్ ఇవ్వగలుగుతాం? ఒక 4 ఎన్ని సెట్ అవ్వగలుగుతాయి? ఫస్ట్ థింగ్ ఒక 2-3 అది కూడా ఏంటంటే కొంచెం అగ్రెసివ్గా ఉంటాయి. సో let's say we'll have 3 rejections in a month. Obviously. Actors will have that in a week. Oh my God. Yeah. Yes. ఒక 1 వీక్లో అంటే మనం వెళ్ళే 3 మనం ఇస్తాం, 3 ప్రొడక్షన్ హౌస్లకి వెళ్ళి నరేషన్ ఇస్తాం. అదే ప్రొడక్షన్లో ఇంకో 3 సినిమాలకి వీడు వెళ్ళి ఆడిషన్ ఇస్తాడు యాక్టర్. వేరే ప్రొడక్షన్లో ఇంకో 3 ఇస్తాడు. సో హీ హ్యాస్ లాట్ ఆఫ్ రిజెక్షన్స్. డైరెక్టర్ లైఫ్ వన్స్ సినిమా చేసిన తర్వాత చాలా కష్టం. మనకు ఓ ఫిలిం, ఇప్పుడు మనం ఓ ఫిలిం చేసాం, సెకండ్ ఫిలిం స్ట్రగుల్, థర్డ్ ఫిలిం స్ట్రగుల్ అంటే సూపర్ డూపర్ సెన్సేషన్ అయ్యేదాకా అంతే. దెర్ ఈస్ నో యావరేజ్ ఫిల్మ్కి అనేది ఏం లేదు. యాక్టర్కి అలా కాదు. వన్స్ హీ సెట్ ఒక 3-4 ఫ్లాప్లు ఇచ్చినా కూడా మైలేజ్ ఉంటుంది.
డైరెక్టర్స్కి అలా కాదు, ఒక ఫ్లాప్ కొంచెం దిగుతాం, రెండోది గట్టి ఫ్లాప్ అయిందంటే ఇంకా మనం ఇంటికి ఫ్రెషర్ మళ్ళీ యువర్ బ్యాక్ టు స్క్వేర్ వన్. సో యాక్టర్స్ లైఫ్ టిల్ ద మూమెంట్ దే ఆర్ సెటిల్ ఇట్స్ వెరీ హార్డ్. అందుకు నాకు ఇన్ఫ్యాక్ట్ నాకు ఇంకో ఫిలిం కూడా యాక్టర్ మీద తీయాలని ఉంటుంది. స్టార్ ఫిలిం ట్రైలర్ చూశాను. ఆ ఫిలిం ట్రైలర్ చూసి ఐ వాజ్ సో పిస్డ్ ఆఫ్. ఐ లవ్ ద ట్రైలర్ చూసి, అరే నమ్మ ఇదే కదా తీయాలనుకున్నాం. నాకేంటంటే ఇది ఒక యాక్టర్ ఎమోషన్స్ నేర్చుకోవడం గురించి కథ తీశాను. ఐ వాంటెడ్ టు మేక్ అనదర్ ఫిలిం. అసలు యాక్టర్ లైఫ్ ఎలా ఉంటుంది, జర్నీ ఎలా ఉంటుంది, దాని మీద తక్కువ మందికి తెలుసు, చాలా తక్కువ మందికి తెలుసు. అండ్ ఇప్పుడున్న ఎక్స్పోజర్కి పీపుల్ ఆర్ యాక్చువల్లీ వాచింగ్ ఇట్. ఇప్పుడు సినిమా మీద సినిమా తీయచ్చు కాబట్టి నాకు యాక్టర్ మీద చేయాలని ఉంది. అండ్ ఐఎమ్ ఆల్రెడీ వర్కింగ్ ఆన్ అన్ ఐడియా, యాక్టర్ వర్సెస్ డైరెక్టర్. సో యాక్టర్ గొప్ప డైరెక్టర్ గొప్ప అనే ఐడియా మీద నేను వర్క్ చేస్తాను. యాక్చువల్లీ ఆ డిస్కషన్ ఇప్పటికీ ఉంది, ఎప్పటి నుంచో ఉంది, ఇప్పటికీ ఉంది, ఎప్పుడు ముందు కూడా ఉంటుందేమో అనే ఒక ఉంటుంది ఒపీనియన్. వి డైరెక్టర్స్ షుడ్ బ్రేక్ ఇట్, మేక్ దిస్ యాక్టర్స్ బిలీవ్ డైరెక్టర్. సో హూమ్ డు యూ, మీరెవరు అనుకుంటారు, ఇద్దరు ఎవరు గ్రేట్ అనుకుంటున్నారు? దట్స్ వెరీ ఐ వుడ్ సే డైరెక్టర్. Obviously director. అంటే is the one who conceives it and makes it and gives it to the audience. Imagine ఇప్పుడు you are making the greatest film, you can cast anyone and everybody is waiting for you to అరే నన్ను పెట్టుకోని సినారియో అలా ఉండదు మనకి. Of course ఒక హిట్ కొడితే obviously హిట్ కొట్టే ఉంటుంది. And you pick one guy, now he will become the greatest of all time. Correct. If you pick someone else, he will become the greatest of all time. So it's all about your choice. Exactly. Director is not the captain of the ship, he is the mother. Yeah, he gives birth to every new actor in every film. Very nice, very good to know. So నాకు ఎప్పుడన్నా స్టేజ్ ప్రీలీజ్ ఈవెంట్లో చెప్తుంటారు, నౌ ద క్యాప్టెన్ ఆఫ్ ద షిప్ అంటే అరే నేను ఎక్కడ పడుతున్నారా బాబు, ఐఎమ్ క్యారింగ్ అంటే యువర్ అ మదర్. ద ఓన్లీ వే అ మ్యాన్ కెన్ బీ అ మదర్ ఈజ్ వెన్ యువర్ అ డైరెక్టర్. ఇప్పుడు ఆడియన్స్ ఎవరైనా ఇంటర్ చూసేవాళ్ళు ఇద్దరు డైరెక్టర్ కలిసి కూర్చొని ఇద్దరు డైరెక్టర్లని బాగా ఎలివేషన్ ఇచ్చుకొని లేపుకుంటున్నారు, జాకీలేసి అని అనుకుంటారేమో. అంటే ఇప్పుడు అంటే ఒక యాక్టర్ అంత ఫేమ్ మీకు రావాలంటే ఎన్ని కొండలు ఎత్తాలి యాజ్ ఎ డైరెక్టర్. ఇట్స్ నాట్ అబౌట్ ఫేమ్. ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే the people who is in front of the screen and behind the screen, obviously it makes a difference. So ఈ రోజున మీరు 25 సినిమాలు చేసిన డైరెక్టర్కి ఒక 4 సీరియల్స్లో యాక్ట్ చేసిన యాక్టర్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. నాట్ ఈవెన్ ఫిల్మ్స్, ఒక 4 సీరియల్ చేసిన యాక్టర్ని గుర్తుపట్టి అతనికి ఉన్న ఫేమ్ 25 సినిమాలు చేసిన డైరెక్టర్కి ఉండదు. అంటే అన్లెస్ పెద్ద పెద్ద డైరెక్టర్స్కి తప్ప చాలా మందికి గుర్తు కూడా ఉండదు, గుర్తు కూడా ఉండదు. అదే. సో వెన్ ఇట్ కమ్స్ టు ఫేమ్ ఆర్ రికగ్నైజేషన్, you'll get 10 times faster than the technician. యాక్టర్కి ఎక్కువ ఉంటుంది, 10 times faster than the technician. They're in front of the screen. Obviously. అరే డైలాగ్ భలే చెప్పాడరా, అరే లుంగి భలే లేపాడరా, ఇలా ఈజీగా వచ్చేది. సిగరెట్ భలే కాల్చాడరా అంటే ద మోస్ట్ టాక్సిక్ ఆల్సో విల్ బీ సెల్. నాకు అంటే యాక్టర్స్ అలా ఉండడమే కరెక్ట్, వాళ్ళకి అలాంటి ఫెమిలియారిటీ రావడమే కరెక్ట్. బట్ సమ్వేర్ ఐ ఫీల్, ఇమాజిన్ ద ఫిల్మ్ డెంట్ వర్క్, the first blame will go to the director. Obviously. My problem is there. అంటే ఇప్పుడు ఒక యాక్టర్ నచ్చలేదు అనుకో, ఒక యాక్టర్ సినిమా దొబ్బిందంటే పీపుల్ విల్ బి లైక్ అరే మనోడు యాక్టింగ్ అంతా బాగా చేశాడరా, అసలు డైరెక్టర్ చెడగొట్టాడు. మేబీ మనం వింటూ ఉంటాం ఇది. మేబీ వీ డోంట్ నో వాట్ ఇఫ్ ది యాక్టర్ పోక్ ద స్క్రిప్ట్, తను ఏం చేయకపోయింటే కథ బాగా వచ్చుండేదేమో అని. నేను ఐ పిచ్ ద సేమ్ స్టోరీ టు అన్ యాక్టర్. ఓకే. సో జరుగుతున్నప్పుడు ఈ ఫిల్మ్ మన ఓకే తను విని చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది అది ఇది, బట్ ఆ డి సల్మాన్ క్యారెక్టర్ ఎందుకు ఎక్కువసేపు ఉంది, తనకెందుకు ఆ మోనోలాగు, ఈ సినిమాలో ఎమోషన్ నాది కదా అన్నాడు. నన్ను స్క్రిప్ట్ స్టేజ్లో అది అడిగాడంటే సెట్లో నేను షార్ట్ కూడా పెట్టలేను. ఐ సెడ్ వద్దు బాబు. తెలిసిన అంటే కొంచెం నోన్ హీరో, వెరీ నోన్ హీరో. ఓ మై గాడ్. ఓకే. సో ఇలాంటి సినారియోస్ వల్ల ఐ మీన్ ఇప్పుడు నేను తను చెప్పింది సర్లే నాకు అట్లీస్ట్ స్టార్ యాక్టర్ వస్తే, ఐ మీన్ మంచి యాక్టర్ వస్తాడు నోన్ ఫేస్ అని చెప్పి నేను ఆ స్క్రిప్ట్ చేంజెస్ అన్నీ చేస్తే వీ వుడెంట్ బి టాకింగ్ అబౌట్ ద ఫిలిం. ఆబ్వియస్లీ ఇట్స్ గోయింగ్ టు బి సంథింగ్ ఎల్స్, నార్మల్ పిక్చర్ అయిపోతుంది. ఒక యాక్టర్కి ఒక ఫ్లాప్ అయితే ఎలాంటి ఒక ఇది రెస్పెక్ట్ ఉంటుందో డైరెక్టర్కి కూడా అంతే ఉంటాయి. అంటే సమ్మన్ హ్యాస్ టు ప్యాట్ హిస్ బ్యాక్ అండ్ సే విల్ బౌన్స్ బ్యాక్, మేబీ సంథింగ్ వెంట్ రాంగ్. కరెక్ట్. సో అలాంటి ఒక ఇది ఉంటే పర్లేదు. ఐ ఓన్లీ ఇప్పుడు నేనే చెప్పాను యాక్టర్స్ లైఫ్ చాలా పెయిన్ఫుల్ ఉందని, సో ఐ వుడెంట్ డిగ్రేడ్ అన్ యాక్టర్.
లైక్ ఈక్వాలిటీ, ఆ బ్యాలెన్స్ మెయింటైన్ చేయండి. ఒక యాక్టర్ ఫెయిల్ అయితే ఒక డైరెక్టర్ ఫెయిల్ అయినా బాధ ఇద్దరికి ఒకటే, సమతుల్యం, సమాన హక్కులు ఉండాలి. ఇంకా డైరెక్టర్ ఫెయిల్ అయితే ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ మనీ ఆల్సో. సో బట్ ది ఎండ్ ఆఫ్ ది డే మీరు ఒక యాక్టర్ స్ట్రగుల్ చూపించాలని ఒక ఫిల్మ్ని టేకప్ చేసినప్పుడు సినిమా మొత్తం కంప్లీట్ అయ్యి బయటకు వచ్చిన తర్వాత డోంట్ యూ థింక్ ఇట్స్ అ ఫెయిల్యూర్ స్టోరీ? సో హీ డింట్ అచీవ్ వాట్ హీ థాట్ ఆఫ్ ఫర్ అ లాంగ్ టైమ్. నా వరకు ఒక పర్సనల్స్, ఒక యాక్టర్స్ ఫెయిల్యూర్ స్టోరీని మీరు చెప్పలేదు. ఫెయిల్యూర్ స్టోరీని ఒక హ్యాపీ టోన్లో చెప్పారు. 110%. ఇట్స్ బ్యూటిఫుల్ ఫిల్మ్. నో ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఓన్లీ దట్ క్యారెక్టర్స్ పర్స్పెక్టివ్. అతని పాయింట్ ఆఫ్ వ్యూలోనే మాట్లాడితే ఫిల్మ్ అంతా అతనిదే కాబట్టి ఎట్ ది ఎండ్ ఆఫ్ ద డే హీ కుడెంట్ అచీవ్ వాట్ హీ వాంటెడ్ ఫర్ ఎ లాంగ్ టైమ్. సో ఎందుకు అలా అంటే మీరు వాట్ ఇఫ్ హీ అచీవ్స్ ఇట్ అంటే నేనేమో ఎక్స్పెక్ట్ చేశానంటే ఐ నో అన్ఎక్స్పెక్టెడ్గా జరిగేదే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది, బాగుంటుంది. బట్ మొన్న రీసెంట్గా నేను పరుచూరి గోపాలకృష్ణ గారు, వెంకటేశ్వరరావు గారు చెప్తున్నప్పుడు చిన్న బిట్ చూసాను నేను. మన కథలో ఆడియన్స్ అనుకున్నదే జరుగుతూ ఉండాలి, కానీ వాళ్ళు అనుకున్నప్పుడు జరగకూడదు అని అనుకున్నప్పుడు జరగకూడదు. అది నాకు చాలా బాగా నచ్చింది. అది కరెక్ట్, దట్స్ అ వెరీ రైట్ స్టేట్మెంట్. సో దట్స్ అ వెరీ 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 సో సచ్ అ లెజెండ్స్ యాక్చువల్లీ. సో ఈ కథలో నేనేమనుకుంటున్నాను అంటే హీల్ బికమ్ అన్ యాక్టర్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే, బట్ అది ఇంకో రకంగా వెళ్ళింది అది. సో అక్కడ ఆ కథలో ఈ పాయింట్లో మీరు ఈ డెసిషన్ తీసుకున్నప్పుడు మీకు ఎక్కడి నుంచి డిస్కషన్స్ జరగటం కానీ, లేకపోతే కొంతమంది దీని మీద డిస్కస్ చేయడం కానీ, ఎందుకు ఇలా అంటాం కానీ, లేకపోతే బాగుందని చెప్పి మీరు ఫస్ట్ నుంచి దీన్ని నమ్మి ముందుకు వెళ్ళారు? అది డిస్కషన్ ఉన్నది, డిస్కషన్ జరిగింది, డిస్కషన్ డెఫినెట్లీ ఉన్నది. ఓకే, ఎందుకు ఇట్లా చేయాలి, లెట్ హిమ్ మేక్ సక్సెస్ఫుల్ యాక్టర్ అని. ఇప్పుడు ఆర్మీకి చాలామందికి ఇండియాకి వెళ్ళి ప్రాణాలు ఇచ్చేయాలి, సేవ్ చేయాలని ఉంటుంది. హైట్ తక్కువ అని వెనక్కి వచ్చేస్తారు. బట్ టుమారో ఇఫ్ దెర్ ఈస్ ఎ వార్ విల్ డెఫినెట్లీ స్టెప్ అవుట్. అంతవరకు వెళ్ళినాడు చేయగలడు. అంటే దిస్ ఫిలిం ఇస్ ఫర్ ఆ ఎండింగ్ ఎందుకంటే ఇట్ ఫర్ సమ్వన్ హూ ఈస్ గోయింగ్ బ్యాక్ బికాస్ ఆఫ్ రీజన్స్. నాతో పాటు చాలామంది వచ్చారు నా ఫ్రెండ్స్ ఇండస్ట్రీకి. ఇవాళ నేను ఒక్కడే ఇక్కడున్నా, ఒక 2-3 ఇంట్లో ఉన్నారు. అప్పుడప్పుడు ఇన్స్టాలో మెసేజ్ చేస్తుంటారు, అరే ఇంకా సినిమా గుర్తొస్తున్నారా కానీ లైఫ్ ఐటీ చేస్తున్నా. నా ఫ్రెండ్స్ యూకేలో డన్ మై డిఎఫ్ టెక్, నాతో పాటు ఫ్రెండ్స్ ఉన్నారు నాతో పాటు. వాళ్ళు జాబ్స్ చేసుకుంటా ఫ్యామిలీ, వాళ్ళు ఒక్కోసారి నేను వాళ్ళకి వాట్సాప్లో పెడుతున్నప్పుడు ఒకసారి ఒక రాత్రిపూట నాకు కాల్ చేసి మొత్తం కడుపు చేయించుకుంటే కాళ్ళ మీద పడిపోతూ ఉంటాను. బట్ వాళ్ళు ఫినాన్షియల్గా హ్యాపీగా ఉండొచ్చు కానీ పాపం మెంటల్గా వెళ్తూ ఉంటుంది. ఇక్కడ కూడా అంతే. అంటే ఇఫ్ యూ డెంట్ డూ ఎనీథింగ్ నువ్వేం ఫీల్ అవ్వకు. నువ్వు అంటే దిస్ నాట్ ద ఓన్లీ థింగ్. ఇప్పుడు వీడు యాక్టర్ ఇంటర్వెల్లో అయిపోయాడు, అదే చెప్తాను. అందుకే ఈ యాక్ట్స్ కరెక్ట్ మొత్తం అంతా క్లాప్స్ విజిల్స్ పడిపోయినాయి. హీ అచీవ్డ్ ఇట్ దేర్, అండ్ ద వే హీ వాక్స్ ఇట్, ట్రస్ట్ మీ, మనకు కూడా ఒక రకమైన ఛాతీ మనం కూడా ఇట్లా ఉన్నట్టుంటుంది, క్లాపింగ్ మూమెంట్ అది నిజంగా. సో యాక్టర్ అవ్వాలనుకున్నాడు, అయిపోయాడు. యాక్టింగ్ వచ్చేసింది, యాక్టింగ్ నేర్చుకోవాలనుకున్నాడు, వచ్చేసింది. ద బిగ్గర్ ఎయిమ్ ఈస్ టు బీ ఎ బెటర్ హ్యూమన్. అంటే నువ్వు అందరితోనే సాటిస్ఫై అవ్వాల్సిన అవసరం లేదు, నువ్వు వేరే వాటితో కూడా సాటిస్ఫై అవ్వచ్చు. అందుకే ఇన్ ది ఎండ్ హీ బికమ్స్ సంథింగ్ ఎల్స్. అయితే వెన్ ఇట్ కమ్స్ టు ది లిటిల్ బిట్ కొంచెం క్రిటికల్గా నేను మాట్లాడితే, ఫిల్మ్లో కొంచెం మనకు ఆ బిట్స్ అండ్ పీసెస్ స్టార్టింగ్ ఫస్ట్ హాఫ్లో కొంచెం ఆ బిట్స్ అండ్ పీసెస్లో కనబడతా ఉంది. సో ఎడిట్లో అంటే మీరు కొంచెం ఇంకేమన్నా ఎక్స్ట్రా సీన్స్ ఏమన్నా ఉన్నాయా, కట్ చేశారా, లేకపోతే అది అంటే యాజ్ అ మేకర్గా నాకు తెలుగు, మరి ఆడియన్స్కి తెలియకపోవచ్చు, యాజ్ అ మేకర్గా, ఎందుకంటే యాజ్ డైరెక్టర్ టు డైరెక్టర్ మాట్లాడుతున్నాం కాబట్టి ఐ థాట్ దిస్ సీన్ మైట్ హ్యావ్ బీన్ కనెక్టెడ్ సమ్వేర్. ఇక్కడ ప్లాంటింగ్ చేశారు, ఇక్కడ పే ఆఫ్ అయితే బాగుంటుందేమో అనిపించాము. ఇప్పుడు పాప సీన్ అయితే వన్ ఆఫ్ ది బ్యూటిఫుల్ సీన్స్ ఇన్ ద రీసెంట్ ఫిల్మ్స్. అది అతిగా లేకుండా ఎక్కడ ఓవర్ యాక్షన్ లేసి పోలీస్ స్టేషన్ బద్దలైపోయి వీడు ఎగబడిపోయి, గూస్ బంప్స్. ఐ కెన్ టెల్ యూ దాట్ వన్. అండ్ దిస్ గై శివ పోలీస్ వచ్చినప్పుడు ఒక రకమైన యాక్ట్ చేశాడు అసలు. ట్రస్ట్ మీ బ్రో, ఐ వాజ్ ఫిల్మ్ మొత్తం మీద ఫస్ట్ .1 ర్యాంక్ 1 అనేది ఏదైతే ఒక సీన్ ఏదైనా ఉంటుంటే దానికి ఇచ్చేయచ్చు. అతను ఒక రకమైన కళ్ళల్లో చిన్నటి ఇది చిన్న ఇమోషన్ తీసుకొని మళ్ళీ ఫ్రెండ్ వైపు తిరిగి నువ్వు మలయాళం చెప్పు అని చెప్పి ఒక చిన్న తాపత్రయం పడుతున్నాడు. చాలా బ్యూటిఫుల్గా వర్కౌట్ అయింది. నేనేమంటున్నా అంటే ఇదేదైతే ఈ బ్యూటీ ఎక్కడో ఒక్కొక్క చాట ఇంకా బాగా ఎలివేట్ అయ్యే ఛాన్సెస్ ఉండి ఏదైనా
లెంత్ వల్ల ఏదైనా వచ్చిందేమో అనిపించింది నాకు. వాట్ యూ సే? లెంత్ ఆ పర్టికులర్ సీన్ లెంత్ వల్ల అదే కాదు నేను చెప్తాను, మామూలుగా జనరల్ చెప్పాను నేను. ఐఎమ్ టాకింగ్ అబౌట్ ద టోటల్ ఫిల్మ్. లెంత్ ఏమన్నా మీకు ఏమన్నా ఇష్యూ వచ్చిందా? వీ హ్యాడ్ టు ట్రిమ్. ఓకే, హ్యాడ్ టు ట్రిమ్ బికాస్ ఆఫ్ లైక్ అగైన్ ఐ సెడ్ డిక్టేటర్షిప్. ఇప్పుడు వచ్చి అది తీసే ఇది తీసే అని చెప్తారు. బికాస్ యు ఆర్ ద ఎడిటర్ ఆఫ్ ది ఫిల్మ్, యు ఆర్ ద డైరెక్టర్ ఆఫ్ ఫిల్మ్. అంటే ఇప్పుడు యాక్చువల్గా ఇప్పుడు వెన్ ఇట్ కమ్స్ టు పురుషోత్తముడు, ఐ యూస్ టు హ్యావ్ డిస్కషన్స్ విత్ మై ఎడిటర్ మార్తాండ్ వెంకటేష్ గారితో. వీ బోత్ ఆర్ ది ఫైటర్స్. మా ఇద్దరి మధ్యలో డిస్కషన్. మిగతా వాళ్ళు ఎవరు దాని మీద వేలు పెట్టారు. సచ్ అ లెజెండరీ ఎడిటర్. బికాస్ అండ్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఇట్స్ మై ఫిల్మ్. సో వీ బోత్ హ్యావ్ అక్కడ ఒక 30 seconds దానికోసం మేము 2-3 రోజులు దాదాపు యుద్ధం చేసేసాం. ఆయన అంత పెద్ద డైరెక్టర్ అయ్యి ఉండి ఏడో పిల్లోడు అడుగుతున్నాడు కదా పెట్టే, ఆయన అలా ఉండదు అలా అని చెప్పి నేను అడిగితే పెట్టాలి. వెరీ సెన్సిబుల్ ఎడిటర్ ఆయన. సో మా ఇద్దరి మధ్యలో నేను ఆయన ఒప్పుకుంటే బాగుండు అని నేను అనుకుంటా ఉండే అని, ఆయన వీడిని ఎలా అయినా సరే నేను కన్విన్స్ చేస్తాననే ఉద్దేశంలో ఆయన ఉంటారు. ఇలా జరుగుతూ ఉంది. మీ ఫిల్మ్కి మీరే ఎడిటర్, మీరే డైరెక్టరు. సో అసలు మీకు అసలు ఎడిట్ ప్రాబ్లం ఎందుకు వస్తుంది? నేనే ఎడిటర్ అవ్వడం వల్ల అట్లీస్ట్ ఆ సీన్ స్పాయిల్ అవ్వకుండా నేను కట్ చేయగలను. ఆబ్వియస్లీ నేను మీకు అది ఎడిట్ గురించి ఎందుకు మళ్ళీ చెప్దాం అనుకున్నా, మర్చిపోయాను. కానీ నేను రీసెంట్గా చూసిన ఫిల్మ్స్లో నేను మీకు ఎడిటింగ్కి ఎక్కువ ఎందుకు మార్కులు వేయగలుగుతాను అంటే, సో ఒక డైరెక్టర్స్ నేను చాలా చూస్తుంటా కానీ ఈ ఎడిట్ పాయింట్ని నేను ఎక్కువ ఇష్టపడతాను నేను. బికాస్ యూ అచీవ్డ్ సో గుడ్ ఇన్ ది ఎడిటింగ్ పార్ట్ అని చెప్పచ్చు. రియలీ రియలీ రియలీ. అండ్ ఇంకో విషయం ఏంటంటే గుర్తొచ్చింది కాబట్టి, ట్రైలర్ కట్ చూసి బ్రో, ట్రస్ట్ మీ, నేను ఇతని చేత ఒక వర్షన్ కట్ చేయించుకోవాలి నెక్స్ట్ ఫిల్మ్ అనే అంత ఇంపాక్ట్ అనిపించింది. ట్రైలర్స్ నెక్స్ట్ లెవెల్ ఉంది. సో చాలా బాగా అనిపించింది. సో ఎక్కడ ఇష్యూ ఎక్కడ వచ్చింది? లెంత్ ఇప్పుడు బిగినింగ్లో షార్ట్ ఫిల్మ్ ఒకటి చేస్తాడు, మోసానికి బాబాయ్ని అది ఇదని యూట్యూబ్ స్టార్ అని ట్యాగ్ పడుతుంది. చాలా బాగుంది. అక్కడ ఇంకో 2-3 షార్ట్ ఫిల్మ్స్ ఉంటుంది. నరేటివ్ టోటలీ డిఫరెంట్. ఓకే, ఇప్పుడు అది స్క్రీన్ మీద చూస్తే డెఫినెట్లీ ఫన్నీ ఉంటుంది. సినిమా వాళ్ళకి ఏంటి 3 షార్ట్ ఫిల్మ్లు ఎందుకు అంటారు. టెరెంటినో వన్స్ అపాన్ ఎ టైమ్ హాలీవుడ్ దీంట్లో డికాప్రియో 5 minutes వెస్టర్న్ స్పాగెటీ వీడియో వస్తుంటుంది. ఆల్మోస్ట్ 4-5 minutes ఏదో ర్యాండమ్ షార్ట్స్ అన్ని పడుతుంటుంది. అవన్నీ ఫన్నీగా వెళ్ళిపోతుంటుంది. ఐఎమ్ నాట్ టెరెంటినో, బట్ లెట్ మీ ట్రై సంథింగ్ ఐ వాంట్ టు డూ ఇట్. సో 3 షార్ట్ ఫిల్మ్స్ ఉంటే అన్నీ 40 seconds లోపలే ఉంటుంది. 40 seconds 50 seconds అలా. సో దే సెడ్ 3 ఎందుకు తీసే. సో ఇప్పుడు ఒక్కటే పెడితే చాలా ఎంటీ ఉంటుంది. దానిలో నేను స్క్రీన్ ప్లే చేంజ్ చేసి అది ముందుకు వచ్చింది. అండ్ ఐ స్టార్టెడ్ ద ఫిల్మ్ విత్ ఎ సాంగ్. ఎస్పి చరణ్ గారు పాడింది కళా నువ్వే అని ఒక సాంగ్ ఉంటుంది. సో అది సినిమా ఓపెనింగ్ సాంగ్ ఎందుకు అని. ఆ సాంగ్లో ఏంటంటే వాడు లైఫ్ స్టైల్ మొత్తం చూపిస్తే వీడు ఎంత రిచ్గా ఉన్నాడు అది అని. సాంగ్ అవసరం లేదు తీసే అన్నారు. సో ఇప్పుడు ఆ సాంగ్ తీసి ఐ హ్యావ్ టు మేక్ ఎ డిఫరెంట్ కట్. అక్కడి నుంచి నేను కథకు ట్రాన్స్లేషన్ ఇవ్వడానికి నేను కథ అలా రాయలేదు. సాంగ్ నుంచి ఫ్రీ ఫ్లోగా వెళ్ళిపోయేటట్టు రాసుకున్నాను. సో దీస్ సజెషన్స్ కేమ్ ఫ్రమ్ ప్రొడ్యూసర్స్ ఆర్ హీరోస్ అట్లా ఉంటాయి? We made 4 versions of our film. Oh my God. Every time someone comes and tells we'll buy the film, I had to edit. వాడికి అది నచ్చదు, వీడికి ఇది నచ్చదు. ఒకడైతే సౌండ్ డిజైన్ అస్సలు బాగాలేదు, ఆ లేయర్స్ అన్నీ తీసేసి నేను పక్షులు అరుస్తున్నాయి అన్నాడు. అరే సినిమా బర్డ్ మెటఫార్ బాబు, నేను పక్షి సౌండ్ తీసేస్తే కుక్క సౌండ్ యాడ్ చేయాలా ఏంటి అనేది నా బాధ. సో ఇలా వచ్చిన ఎవ్రీ టైమ్ సమ్మన్ కేమ్ ఫిలిం అది స్క్రూ అవుతుంది అనమాట. కానీ నేను ఎడిటర్ అవ్వడం వల్ల ఐఎమ్ డూయింగ్ ఇట్ ఇన్ ద బెస్ట్ పాసిబుల్ వే. ఇప్పుడు ఆ డి సల్మాన్ అనే క్యారెక్టర్ కూర్చొని వాళ్ళ నాన్న గురించి చెప్తాడు, అమ్మ గురించి. అవును, చెప్తున్నప్పుడు ఆ ఎండింగ్ కొంచెం అబ్రప్ట్గా ఉంటుంది. మీరు చూసారంటే ఐ ఫెల్ట్ ఇట్స్ అబ్రప్ట్. ఏంటి సడన్ గా క్లోజ్. అవునవును, అలా కొన్ని 2-3 చోట్ల మనకు తెలుస్తుంది. యాక్చువల్ సీన్ ఎండింగ్ ఏంటంటే మా అమ్మ లేదు, నాన్న లేదు, ఆ ఇంట్లో ఒకడే ఏం చేయాలో అర్థం కాలేదు, వచ్చేద్దాం అనుకున్నాను. వచ్చే రోజు ఇల్లంతా సర్దుతుంటే నాకు పుస్తకం దొరికింది. ఆ రోజు తెలిసింది మా నాన్న ఎవరో అని అంటాడు. శభాష్. అంటే వీడు ఎవడో అని అంటాడు. కట్ చేస్తే లోపల ఆ పెట్టెలో ఒక పెట్టె ఉంటుంది, బిగినర్ చూపించిన పెట్టె. ఆ పెట్టెలో వాడికి ఇచ్చిన గిఫ్ట్లు అన్నీ ఉంటాయి. ఆ బుక్ కూడా ఉంటుంది, పాత బుక్, స్కూల్ బుక్, వాళ్ళమ్మ స్కూల్ బుక్. తీసుకొచ్చి చూస్తే హీరోకి ఇస్తే వాడు ఓపెన్ చేసి ఇలా పేజెస్ తిప్పుతుంటే సచిన్ టెండూల్కర్ ఫోటో ఉంటుంది. సో ఏంటి సచిన్ టెండూల్కర్ మీ డాడీయా అంటే, చూసావా నువ్వే నమ్మలేదు, మరి బయట వాళ్ళు ఎలా నమ్ముతారు, మా నాన్న వదిలేసాడు, ఆయన గురించి నేను ఎందుకు పట్టించుకోవాలి, అందుకే క్రికెట్ ఆడేసి ఫుట్బాల్ ఆడుతున్నా అంటాడు. వెరీ గుడ్. దిస్ వాజ్ ద సీన్ ఎండింగ్. అప్పుడు వాడు నవ్వుతాడు. అంటే ఫస్ట్ టైం కేరళకు వచ్చినప్పుడు నవ్వుతాడు, హాస్యం, నవరసాలు.
సో ఈ సీన్ తీయేశారు అనమాట. సచిన్ ఇదంతా వద్దు, ఎమోషనల్గానే ఎండ్ చేద్దామని. చాలా అబ్రప్ట్గా ఎండ్ అవుతుంది. అంత కన్వే కూడా కాలేదు. అందుకే ఆ ఎండ్లో డైలాగు వచ్చేద్దాం అనుకున్న అది డైలాగ్ వచ్చినప్పుడు కట్ చేసి సత్య వాళ్ళ నాన్నతో ఉన్న విజువల్ వేసాను. అవును. ఇప్పుడు ఎడిటర్ అవ్వడం వల్ల నేను అలా చేయగలిగాను. ద బెస్ట్ వే యూ ట్రైడ్ యువర్ బెస్ట్ టు కన్వే దట్ యు నో ద జడ్జ్ ఇలా అన్న చేయొచ్చు అని. ఇంకేదన్నా ఎడిటర్ అయితే కట్ ఫస్ట్ దే ఎడిటెడ్ ఇట్, వాళ్ళు ఎడిట్ చేశారు. థ్యాంక్ గాడ్ XML ఫైల్స్ నా దగ్గర ఉంటాయి కాబట్టి ఎండ్ ఆఫ్ ద డే నా నుంచి అవుట్పుట్ పోవాలి. ఆ ఒక్క ధైర్యంతో ఐ లిటరల్లీ యూజ్డ్ టు టెల్. చాలా మంది డైరెక్టర్స్కి ప్రివిలేజెస్ ఉండదు, నాతో సహా. వెన్ ఇట్ కమ్స్ టు పురుషోత్తముడు ఇస్ బీన్ రిలీజ్డ్ ఇన్ OTT. సో ఓటీటీలోకి వెళ్ళేపాటికి ఏంటంటే కొన్ని దే హ్యావ్ గాట్ దేర్ ఓన్ కాపీరైట్ ఇష్యూస్ ఉంటాయి. నేను ఒక రేడియోలో వస్తున్నది ఒక ఫేమస్ పర్సనాలిటీ మాటల డైలాగ్స్ వాడా నేను. అది థియేటర్ అయితే ఊగిపోయింది. థియేటర్స్ ఫన్ విపరీతంగా వర్కౌట్ అయింది. నేను ఆహాలో ఫిల్మ్ చూస్తున్నప్పుడు ఆ డైలాగ్స్ లేవు, దే జస్ట్ మ్యూటెడ్ ఇట్. సో నాకు తెలిస్తే నేను ఆ మనిషి బదులు ఏదైనా డబ్బింగ్ వేరే చేత డైలాగ్ చేపించేవాడిని ఆల్టర్నేటివ్. సో కొంతమందికి ఈ ప్రివిలేజెస్ మిస్ అవుతుంటాయి. బట్ థ్యాంక్ గాడ్ యువర్ ఎడిటర్. అందుకే సో అలా అన్ని చాప్ చేయడం వల్ల ఫస్ట్ హాఫ్లో ఆ జంప్స్ ఉంటాయి, ఎమోషనల్ జంప్స్ కానీ ప్లాట్ జంప్స్ కానీ ఉంటాయి అన్నమాట. ఐ డిడ్ మై బెస్ట్. దానివల్లే నాకు క్రిటిసిజం ఏదన్నా వచ్చినా కూడా ఇప్పుడు ఫస్ట్ హాఫ్లో వస్తుంది క్రిటిసిజం. అవును. సెకండ్ హాఫ్ నాకు సో ఫస్ట్ హాఫ్ మాత్రమే ఆ ఇష్యూస్ ఉన్నాయి. ఇట్స్ బికాస్ ఆఫ్ దట్. బట్ నేను ఐ కాంట్ గో అండ్ టెల్ టు డోర్ నేను చెప్పలేను. ఆబ్వియస్లీ క్రిటిసిజం వస్తే తీసుకోవాలి అంతే. ఇందాక నేను చెప్పాను కదా యాక్టర్ కంటే డైరెక్టర్ ఎందుకు అని అన్నానంటే, ఇప్పుడు నేను చేయలేదు, ఐ మేడ్ ఎ కట్. సమ్మన్ కేమ్ పుట్ అ ఫింగర్ అండ్ సెడ్ ఇది తీసే 8 minutes వెళ్ళిపోయాను ఫిల్మ్. ఇప్పుడు 8 minutes ఫుల్ జంప్స్లో ఉంటాయి. దానివల్ల ఇది సరిగ్గా ఫస్ట్ హాఫ్ తీయలేదు అన్నాడు. అరే నేను తీసాను రా బాబు, కుదరలేదు బయటగా తీసుకోవడం. ఫస్ట్ 5-10 minutes వీ హ్యావ్ గాట్ అన్ అండర్స్టాండింగ్ దట్ దిస్ ఈస్ గోయింగ్ టు బి వెరీ నార్మల్ ఫిల్మ్. మొత్తం కూడా చూడాల్సిన అవసరం లేదేమో అనే సిచ్యువేషన్ వస్తూ ఉంటుంది. ఫస్ట్ 10 minutes కొంచెం మెల్లగా, వెరీ బ్యాడ్లీ షార్ట్ యాక్చువల్లీ. అంటే ఐ కాంట్ సే ఇట్స్ అ బ్యాడ్, ఇట్స్ అ నార్మల్, బిలో పార్ అనిపించింది. అంటే వెన్ కంపేర్ విత్ ద సెకండ్ హాఫ్, ఐమ్ టాకింగ్ అబౌట్, నాట్ అబౌట్ ద ఫిల్మ్ ఆర్ జనరల్లీ కాదు. మీరు సెకండ్ హాఫ్లో ఉన్న పేస్, ఆ ఇమోషన్, ఆ ప్రొఫెషనాలిటీ, ఆ స్కిల్, ఇదంతా వెన్ ఇట్ కంపేర్స్ ఫస్ట్ 5 minutes ఒక రకంగా ఉంటుంది. నేను ఫిల్మ్ యాజ్ ఎ డైరెక్టర్గా నేనేం బిలీవ్ చేస్తానంటే, ఓపెనింగ్ ఫస్ట్ 10 నిమిషాల్లో ఆడియన్స్ని కూర్చోబెట్టాలి. సో వాట్ ఎవర్ ద రిసోర్సెస్ వీ హ్యావ్, యాజ్ మచ్ యాజ్ పాసిబుల్, ఎంత అవకాశం ఉంటే అంత మొదట్లో వాడటానికి మనం ఇష్టపడడానికి ట్రై చేస్తూ ఉంటాం. మీరు పురుషోత్తముడు తీసుకుంటే, అంటే మాట పురుషోత్తముడు ఎందుకు చెప్తున్నా అంటే, ఇప్పుడు రీసెంట్గా రిలీజ్ అయింది కాబట్టి ఓపెన్ చేయగానే హీరో ఒక ఫ్లైట్లో దిగుతాడు. నాకు మళ్ళీ సినిమా మొత్తం మీద ఎక్కడ మీకు అంత కాస్ట్లీ ఫ్లైట్లో దిగి వచ్చేస్తుంటాడు, కార్లో అసలు మొత్తం కార్లు ఉంటాయి. ఓపెనింగ్ సీన్లోనే ఒక డ్రోన్ షాట్లోంచి ఒక టైటిల్స్ వేసుకుంటా, ఒక సింగిల్ కట్ అలా ట్రై చేస్తామన్నా మ్యాక్సిమం హుక్ చేద్దామనే మూడ్ ఉంటుంది. సో దీనికి అది కొంచెం తగ్గిందేమో అనిపించింది కంపేర్ టు ది సెకండ్ హాఫ్ అండ్ ద హోల్ ఫిల్మ్. సో బట్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ది డే ఇట్ వాజ్ లైక్ 0 to 100 గ్రాఫ్ ఫిల్మ్. అలా వెళ్ళినా కూడా ఒక్కొక్కసారి అది కూడా వర్కౌట్ అవుద్దేమో అనిపించింది. సో మీరు ఇప్పుడు ఈ ఫిల్మ్కి డైరెక్టర్గా 5 రేటింగ్కి డైరెక్టర్కి ఎన్ని ఇస్తారు, ఎడిటర్కి ఎన్ని ఇస్తారు? ఎడిటర్కి 10 ఇస్తాను. ఎడిటర్కే ఇస్తాను నేను మొత్తం. గ్రేట్. ఎందుకంటే డైరెక్టర్గా హ్యాడ్ ఇష్యూస్, ఎడిటర్గా ఇష్యూస్ లేవు. ఓకే. డైరెక్టర్గా సెట్ మీద చాలా ఇష్యూస్ ఉండేవి, లైట్లు పోతాయి అవి ఇవి. ఇప్పుడు నాకు ఒక లైట్ పగిలిందంటే అది వచ్చేంత వరకు నేను వెయిట్ చేయలేను, ఇమీడియట్లీ ఒక ఆల్టర్నేట్ తీసుకోవాలి. ఆర్ట్ ప్రాపర్టీస్ ఉండవు, సడన్ లొకేషన్ చేంజ్ ఉంటుంది, అన్ని ఫ్రీ లొకేషన్స్. అండ్ ఆ లొకేషన్స్లో ఐ కాంట్ ఆస్క్ ఫర్ మోర్, ఉన్న దాంతోనే చేయాలి. ఒక 1 hour షూట్ చేయాలి లొకేషన్లో. ఆ సీన్ లైట్ సెటప్ చేయడానికి 1/2 hour పడుతుంది. 1 hourలో సీన్ ఎలా చేస్తాను? నాకు హైదరాబాద్లో ఇలాంటి ఇష్యూస్ ఎక్కువ ఉన్నాయి. షూట్ చేస్తున్నప్పుడు ఐ రియలైజ్డ్ దిస్ ఈస్ గోయింగ్ టు బీ క్రాంపీ. దీన్ని యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ నేను షార్ట్ చేసి కొంచెం సెట్ చేయాలనే ఐడియా ముందే ఉన్నది. బట్ ఇట్ కేమ్ 26 minutes. సటిల్గా ఉన్నింది. అండ్ దెన్ ఐ ట్రిమ్ లైక్ 6 minutes 8 minutes నేనే ట్రిమ్ చేశాను. ఫైనలీ ఐ యాడెడ్ వాయిస్ ఓవర్ లేటర్. వాయిస్ ఓవర్ యాడ్ చేసి దానికి తగినట్టుగా నేను ట్రిమ్ చేసి అంతా మ్యాచ్ చేశాను. ఐ లైక్ ద ఓపెనింగ్ కట్ ఆఫ్ ద ఫిలిం. తను అలా కూర్చొని స్మోక్ చేస్తుంటే చిన్న జూమ్ ఇన్ వెళ్తుంటే కట్స్లో గ్లోబ్ రొటేటింగ్ షార్ట్స్ ఇలాంటివన్నీ ఉంటాయి. అది నాకు ఇష్టం. ఆడిషన్ సీన్ కూడా ఓకే. దాని తర్వాత నుంచి నాకు
ఐఎమ్ నాట్ లైక్ మచ్ సాటిస్ఫైడ్. మళ్ళీ టువర్డ్స్ ది ఎండ్ ఇట్ పిక్డ్ ఇట్ అప్ అని నాకు అనిపిస్తుంది పర్సనలీ. బట్ ఐ ఫెల్ ఆ ఫస్ట్ 10-15 minutesలో యాజ్ అ డైరెక్టర్ ఐ మైట్ హావ్ ఫెయిల్డ్ ఫిజికలీ ఆన్ సెట్. ఓకే, ఆల్టర్నేటివ్స్ తీసుకోవడం కానీ అది ఇది హ్యాండ్లింగ్ సో మెనీ థింగ్స్ మేబీ అక్కడ ఫెయిల్ అయ్యాను అనిపిస్తుంది. యాజ్ అన్ ఎడిటర్, ఇఫ్ నాట్ ది ఎడిటర్ దిస్ ఫిల్మ్ వుడ్ హ్యావ్ డామ్డ్ అసలు. నాట్ బీన్ ఇన్ దిస్ వే. నథింగ్, ఎడిటరే ఎంతో ఒకంత చేసి మేనేజ్ చేసాడు అనిపిస్తుంది. ఎందుకంటే వన్స్ షార్ట్ చేసిన తర్వాత ప్యాచ్ లేదు, ఏం లేదు. ఏం చేయాలన్నా ఆ ఫుటేజ్తోనే నేను చేయాలి. ఆబ్వియస్లీ అది ఓన్లీ ఎడిటర్. అండ్ ఐ హావ్ సీన్ అదర్ ఎడిటర్స్ అన్ని సజెషన్స్ ఇవ్వరు. అవును అవును, అంత టైం బెటర్ మన ఫిల్మ్ మీద, కాబట్టి ఎడిటర్. సో అదర్ దాన్ ది ఎడిటింగ్ పార్ట్, సో వాట్ అదర్ డిపార్ట్మెంట్స్, మీరు వేరే ఏ డిపార్ట్మెంట్స్ మీకు హెల్ప్ అని అనుకుంటున్నారు అదర్ దాన్ ఎడిటింగ్ అండ్ డైరెక్టింగ్, రైటింగ్ అనేది ఎనీవే అది మీది మీ హ్యాండ్లోది కాబట్టి అదర్ డిపార్ట్మెంట్స్ లైక్ యూనో సౌండ్ ఆల్రెడీ చెప్పారు, మ్యూజిక్, మరియు మీరు మ్యూజిక్ కావచ్చు, లేకపోతే కెమెరా కావచ్చు, ఆర్టిస్టులు కావచ్చు, ఇంకా మిగతా ఏది మీకు హెల్ప్ అయింది ఎక్కువ? యాక్టర్స్, సినిమాటోగ్రఫీ డెఫినెట్లీ, ఎందుకంటే విజువల్స్ బాగున్నాయి. ఇప్పుడు కొన్ని చోట్ల ఏదో బ్యాక్గ్రౌండ్లో ఆర్ట్ బాగాలేదు, ఏం బాగాలేదని యాక్టర్స్ ఇచ్చిన పర్ఫార్మెన్స్ వల్ల అది క్యారీ ఆన్ అయిపోద్ది. ఏ కెమెరా మీరు యూజ్ చేశారు? A7S3 యూజ్ చేశారు. టోటల్ ఫిల్మ్ హైదరాబాద్ పోర్షన్ రెడ్ రేంజర్ యూజ్ చేసాం. ఓకే, త్రూఅవుట్ లైక్ 4 days రెడ్ రేంజర్ యూజ్ చేసాం, మిగతా అన్ని రోజులు A7S3 యూజ్ చేసాం. ఓకే. సో కెమెరా అంటే విజువల్స్ బాగున్నాయి కాబట్టి కొంతవరకు అది క్యారీ చేస్తుంది. ఎవ్రీబడి డిడ్ దేర్ ఓన్ పార్ట్, కొంచెం గ్రాటిఫైయింగ్గానే చేశారు. సో ఐ వుడ్ అట్రిబ్యూట్ టు ఎవ్రీ వన్. ఓకే, మేజర్ అని అంటే ఐ వుడ్ సే మ్యూజిక్ అండ్ సౌండ్ డిజైన్. మ్యూజిక్ అండ్ సౌండ్ డిజైన్. సో హౌ దిస్ మనకి యాక్టర్స్ ఎవరైతే శివ అండ్ ప్రసన్న ఉన్నారు, శివ అండ్ ప్రసన్న ఉన్నారు, వీళ్ళిద్దరు యాక్టర్స్ ఉన్నారు. వీళ్ళిద్దరు ఎలా, హౌ డిడ్ దే కమ్ ఆన్ టు ద బోర్డ్, హౌ అంటే వాట్ వీళ్ళిద్దరిని సెలెక్ట్ చేయడానికి ప్రాసెస్ ఏం జరిగింది అసలు? వై దీస్ 2 people? దే ఆర్ మై ఫ్రెండ్స్. ఇద్దరు మీ ఫ్రెండ్స్? ఓకే, గుడ్. యాక్టర్స్ కూడా ఫ్రెండ్స్. అది సంగతి. వాళ్ళిద్దరికి మధ్యలో ఎక్కడ మనకి ఫస్ట్ సీన్ నుంచే చాలా కన్వీనియంట్గా చాలా జల్లీ అయిపోయి, ఎక్కడ ఆక్వర్డ్నెస్ లేకపోతే ఆ స్ట్రేంజ్నెస్ లేకపోతే అది లేకుండా బాగా జెల్ అయిపోయారు ఇద్దరు కూడా. ఐ వుడ్ సే దట్స్ మోర్ బికాస్ ఆఫ్ పర్ఫార్మెన్స్. అప్పట్లో వాళ్ళకు ఫ్రెండ్షిప్ ఉండింది కానీ తక్కువ ఫ్రెండ్షిప్. నౌ దే ఆర్ లైక్ ఫైన్. ఓకే, సో వాళ్ళిద్దరు మీ ఫ్రెండ్స్ కాబట్టి మీరు వాళ్ళని నాకు ఫ్రెండ్స్, అదే నాకు ఫ్రెండ్స్ ఇద్దరు. వాళ్ళు అంటే ఐ కెన్ డిమాండ్ మై ఫ్రెండ్స్, మూసుకొని అది చెయ్యి ఇది చెయ్యి. ఇప్పుడు నేను సెట్లో అరవచ్చు, ఏమన్నా చేయొచ్చు వాళ్ళని. బ్రో అలా కాదు బ్రో, ఐ కెన్ జోక్ ఆన్ హిస్ పర్ఫార్మెన్స్. హీ వుడెంట్ మైండ్. నువ్వు ఎలా చేస్తున్నావు తెలుసా అని దగ్గరికి వెళ్ళి ఇమిటేట్ చేసి చూపించాను. సరే సర్లే చేస్తా వెళ్ళు అని అంటాడు. శివాన్ అయితే ఏంటి నువ్వు ముగ్గేస్తున్నావా, ఎందుకు చేతులు ఇలా అంటున్నావు అని హ్యాండ్స్తో సైన్స్ హీ విల్ కీప్ డూయింగ్ దిస్. ఏంటి శివా నువ్వు ముగ్గేస్తున్నావు ఏంటి అని కమెంట్ చేసేవాడిని. ఇప్పుడు వేరే యాక్టర్ అయితే తీసుకోడు. అదే. సో యాక్టర్స్ చేయడం వల్ల అడ్వాంటేజ్ ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ ఈవెన్ ఆ అమ్మాయి శృతి అనే క్యారెక్టర్, ఆ ప్రెగ్నెంట్ లేడీ, ఐ మెట్ హర్ ఆన్ ఎ ఫ్లైట్. ఐ మెట్ హర్ ఆన్ ఎ ఫ్లైట్, వి బికేమ్ ఫ్రెండ్స్. గ్రేట్. 1 year later అసలు ఎప్పుడు కాల్ చేయలేదు. 1 year తర్వాత స్ట్రైట్ అవే మెసేజ్ చేసి ఇట్లా ఫిలిం ఉంది, వుడ్ యూ బి ఇంట్రెస్టెడ్ అంటే జస్ట్ ఐడియా చెప్పు అంటే ఐ సెట్ ది ఐడియా, షీ సెడ్ షీల్ డూ, అంతే సింపుల్. వెరీ గుడ్, వెరీ గుడ్. సో నాకు అవైలబిలిటీ ఉన్న వాళ్ళతో నేను కాస్టింగ్ తీసుకున్నా. ఆల్ కాస్టింగ్ అండ్ టెక్నీషియన్స్ ఆర్ కంప్లీట్లీ యువర్ చాయిస్ మొత్తం? కేరళ ఎగ్జిక్యూషన్, యాక్టర్స్ కానీ మేనేజ్ ఎవ్రీథింగ్ ఐ టుక్ పార్ట్. ఇన్ఫ్యాక్ట్ ఈ ఫిల్మ్కి ప్రీ ప్రొడక్షన్ అంటే ఈవెన్ వీఆర్ సర్ప్రైజ్డ్ 2 weeks చేసాం ప్రీ ప్రొడక్షన్. 2 weeks చేసి అలా పుల్ చేసామనేది మాకు కూడా ఇంకా పెద్ద మ్యాజిక్ లానే ఉంది. అంటే ప్రీ ప్రొడక్షన్కి 1 month ఉండాలంటే కొంచెం టైం, మనీ ఎక్కువ అవుతుంది. మాకు అంత లిబర్టీ లేదు కాబట్టి 2 weeksలో ఎవ్రీథింగ్ ఫట్ మనం ప్లాన్ చేసుకొని స్టార్ట్ చేసాం ఇమీడియట్లీ షూట్. సో ఐ థింక్ మీరు పోస్ట్ ప్రొడక్షన్ కొంచెం మంచి గుడ్ టైం స్పెండ్ చేశారేమో అనిపించింది. వెరీ గుడ్ టైం. సో ఎందుకంటే ఎదర్ వీ హ్యావ్ టు బి వెరీ పర్టికులర్ ఆర్ కేర్ఫుల్ ఎదర్ ఇన్ ది ప్రీ ప్రొడక్షన్ ఆర్ ది పోస్ట్ ప్రొడక్షన్. ఇదేంటో ఎక్కువ టైం స్పెండ్ చేయాలి. సో ఇప్పుడు వస్తున్న వానబి డైరెక్టర్స్కి మీరు ఈ ఎడిటింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కావచ్చు, సో దే హ్యావ్ గట్ దర్ ఓన్ ఇష్యూస్ ఉంటాయి. ఇప్పుడు వెన్ ఇట్ కమ్స్ టు మీ, నాకు కూడా పోస్ట్ ప్రొడక్షన్లో ఇష్యూస్ ఉన్నాయి. అదొద్దని ఇదొద్దని అవి చేయొద్దని, మీరు ఇంకోళ్ళు ఎవరో వచ్చి ఇది వద్దని చెప్పి ఇది పెడితే అవుట్ అని, సినిమా 2 గంటల 18 నిమిషాల 30 సెకండ్లు ఉండాలని ఒక రకమైన కొన్ని అలా జనరలైజ్ చెప్తా ఉన్నాను. సో ఇప్పుడు వస్తున్న కొత్త వాళ్ళకి మీరు ఏదైనా ఒక మంచి సలహా ఇవ్వాలి అంటే, సో ఈ పోస్ట్ ప్రొడక్షన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు ఎట్లాగో ప్రసన్నవదనం, మీరు పోస్ట్ ప్రొడక్షన్ ప్రొడ్యూసర్ అని పడుతుంది మీకు. సో కీన్గా చాలా ఇంపార్టెంట్ ఇది అనేది ఏం చెప్పగలుగుతారు? బేసిక్లీ పోస్ట్ ప్రొడక్షన్ విల్ మేక్ ఆర్ బ్రేక్ యువర్ ఫిల్మ్. మనం షూట్లో వండర్స్ చేసినా కూడా ఒక్క
ఒక్క ఎడిటింగ్ కానీ ఫిల్మ్కి సరిగ్గా లేకపోతే మ్యూజిక్ సరిగ్గా అవ్వట్లేదు, సౌండ్ డిజైన్ సరిగ్గా రాదు, సౌండ్ మిక్స్ ఈస్ గౌన్ ఫర్ ఎ టాస్, అన్ని డిపార్ట్మెంట్స్ పోతుంది. నువ్వు కలర్ గ్రేడింగ్ ఎంత చేసినా కూడా ఎడిటింగ్. లెట్స్ ఏ ఫ్రెండ్ ఆఫ్ మైండ్ మేడ్ ఫిల్మ్ దిస్ ఇయర్. అతని ఫిల్మ్లో నాకు ఒకే కంప్లైంట్ ఏంటంటే చూసి వచ్చిన వెంటనే ఏంటి ఎడిటింగ్ అంత దరిద్రంగా ఉంది, నేను యాక్టర్ని చూడాలి కదా, ఆ లోపు కట్టే వేసేవేంటి అని. చాలా మంచి బ్యూటిఫుల్ షాట్ ఉంది, ఈస్ పర్ఫార్మింగ్ సో వెల్, నేను ఇమోట్ అయ్యేలోపు కట్ చేసి విలన్ క్లోజప్ వేసాడు. సరే నేను విలన్ చూస్తే కట్ చేసి వెంటనే వీడి క్లోజప్ వేసాడు, డిస్కనెక్ట్ అయిపోతుంది. ఒక స్టే మెయింటైన్ చేయలేదు. దీనివల్ల నేను మ్యూజిక్ని ఫాలో అవ్వలేదు, సౌండ్ డిజైన్ పోయింది, అంటే జక్ అప్ జక్ అట్లా. సో ఎడిట్ కానీ సరిగ్గా లేదంటే పోస్ట్ ప్రొడక్షన్ మొత్తం సరిగ్గా రాదు. యాజ్ అ ఫిల్మ్ మేకర్ మీకు ఇంకా బాగా ఐడియా ఉంటుంది, ఎన్ని ఫిల్మ్స్ ఒక్క ఎడిటింగ్ వల్ల మ్యూజిక్ డైరెక్టర్ సరిగ్గా కంపోజ్ చేయలేడు. ఎందుకంటే ఇంటర్లింక్డ్ యాక్చువల్లీ స్పేస్ ఉండదు. ఎడిట్ ఆ సైలెన్స్ కానీ ఆ స్కోప్ కానీ ఇస్తే మ్యూజిక్ కంటిన్యూస్గా రావడానికి స్కోప్ ఉంటుంది. కొంతమంది ఎలా చేస్తారంటే స్పేస్ ఇచ్చి వెంటనే డైలాగ్ పెడతారు, అప్పుడు బీజం ఇలా హై రైజ్లో కొట్టి ఆ డైలాగ్ వెంటనే మిక్స్లో కిందకి వెళ్ళిపోద్ది, దానివల్ల ఇట్ వోంట్ వర్కౌట్. అందుకు ఫర్ మీ ఎడిట్ ఈజ్ అ మేజర్ పోస్ట్ ప్రొడక్షన్ ఆఫ్ యువర్ ఫిల్మ్. స్పెండ్ ఇన్ ఆఫ్ టైమ్, గెట్ ద బెస్ట్ వర్షన్. ఆ ఫైల్ బయటికి వెళ్తే మిగతా క్రాఫ్ట్స్కి యూ విల్ గెట్ ద బెస్ట్ అవుట్పుట్. సో you're telling people to spend good time in the editing part. Definitely. Don't redo. ఇంకోటి ట్రై చేద్దాం, దట్స్ ల్యాక్ ఆఫ్ క్లారిటీ. బట్ స్పెండ్ ఇనఫ్ టైమ్ ఆన్ యువర్ ఎడిట్. అంటే ఒకసారి టరంటినో గారు చెప్తారు, రెస్పెక్ట్ యువర్ పేజ్. నువ్వు రాసి పేపర్ పెట్టేసి వెళ్ళిపో, 2 రోజుల తర్వాత మళ్ళీ వచ్చి చూడు అది బాగుందో లేదో నీకు అర్థమవుతుంది. సో ఐ ఎడిటెడ్ మై ఫిల్మ్, ఐ ఎడిటెడ్ ఇట్ ఇన్ 1 week. 1 week తర్వాత ఐ వెంట్ ఒక 2-3 days ఫుల్ చిల్ అయ్యాను. మళ్ళీ వచ్చి చూసుకున్నాక ఐ ట్రిమ్డ్ 9 minutes ఆఫ్ మై ఫిల్మ్. అమ్మాయి ఏంది ఎంత లాగ్ ఉంది అని చెప్పి 9 minutes ట్రిమ్ చేశాను అనమాట. సో వీ హ్యావ్ టు స్పెండ్ ఇనఫ్ టైమ్ ఆన్ ఎడిట్. అయితే ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, సి ఆల్ ద వే యూ గాన్ త్రూ సో మచ్ ఆఫ్ పెయిన్ ఆర్ సఫరింగ్ ఆర్ స్లీప్లెస్ నైట్స్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఒక మంచి ఫిల్మ్, అవుట్ ఆఫ్ ది బాక్స్ ఫిల్మ్, మీరు కథ స్థాయి నుంచే మీకు సో మెనీ రిజెక్షన్స్ ఆర్ కామెంట్స్ ఆర్ క్రిటిసిజమ్స్ అంతా ఫేస్ చేస్తుంటారు ఆబ్వియస్లీ. ఎందుకు ఇలాంటి కథ అని. ఇప్పుడు కొత్త డైరెక్టర్ అనగానే ఆబ్వియస్లీ ఏదన్నా ఒక కామెడీయో లేకపోతే ఏ లవ్ స్టోరీయో, ఇంకొంచెం ముందుకు వెళ్తే నాలాంటి యాక్షన్కి వెళ్ళిపోతాడు. సో మీరు ఒక కొత్త ఫిల్మ్ చేసుకుని కష్టపడి ఒక సినిమా తయారు చేసి దీన్ని జనాల్లోకి తీసుకొచ్చి పోస్ట్ ప్రొడక్షన్ ఫస్ట్ కాపీ వచ్చిన తర్వాత మీరు ఒక మంచి ప్రొడక్షన్ హౌస్ ద్వారా రిలీజ్ చేశారు, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ. సో అది అందరికి చాలామందికి అది వర్కౌట్ అవ్వదు, కొత్త రైటర్స్కి, కొత్త డైరెక్టర్స్కి కానీ కొత్త ప్రొడ్యూసర్స్ కానీ. సో వాట్ యూ థింక్ ఈ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఒక కొత్త ఫిల్మ్, ఒక గ్రౌండ్ బ్రేకింగ్ ఆర్ ఒక న్యూ పేజ్ స్టోరీ టెల్లింగ్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఇందాక మనం మాట్లాడుకున్న ఎడిట్ గురించి కానివ్వండి, మనకు కట్ గురించి కానివ్వండి, ఇలాంటి ఫిల్మ్ కొత్త థాట్స్తో వచ్చే డైరెక్టర్స్కి ఒక పెద్ద ప్రొడక్షన్ హౌస్ కానివ్వండి, లేదా ఒక బ్యాక్ డ్రాప్, ఒక బ్యాక్గ్రౌండ్లో ఒక హెల్ప్ కానీ లేకపోతే, పర్సనల్లీ యూ థింక్ ఇట్స్ ఇంత డిఫికల్ట్, అంటే డిఫికల్ట్, కష్టం కదా అది. ఎలా దీన్ని మీరు ఎలా చూస్తారు? ఇప్పుడు రేపు ఇంకో సినిమా చేశారు మీరు, ఇట్స్ హెల్ యూ లూజ్ హోప్. వాట్ వర్డ్ మ్యాన్. ఇప్పుడు ఈ ఫిల్మ్ నేను దట్స్ వెరీ హార్డ్ హిట్టింగ్ కామెంట్ ఇట్ ఈస్. ఆఫ్ కోర్స్ ఇట్స్ గోయింగ్ టు బి రికార్డింగ్. యా, అంటే ఐ హ్యావ్ టు బి బ్రూటలీ ఆనెస్ట్. ఇప్పుడు నేను ఇంతకుముందు చెప్పాను, ఐ కెన్ డిస్కస్ అబౌట్ సినిమా. మీరు నాకు వేరే క్వశ్చన్స్ ఏమన్నా అడిగితే జస్ట్ కట్ అని ఉంటాను, ఎందుకంటే దట్స్ నాట్ ఆనెస్టీ ఫర్ మీ. ఐ హ్యావ్ టు బి ఆనెస్ట్. ఇట్స్ డెఫినెట్లీ హెల్, ఇట్స్ గోయింగ్ టు బి వెరీ హార్డ్. అంటే కాళ్ళు తీసి ఫుట్బాల్ ఆడమంటే ఎలా ఆడతాం? అంత డిఫికల్ట్. నేను చూసాను చాలామంది అయితే ఫిల్మ్స్ కనీసం ట్రైలర్ కట్ చేసుకోలేని సిచ్యువేషన్లో ఉండి పాపం ఆ సిచ్యువేషన్స్లో ఉన్నారు. ఒకటే చెప్పంటే యూఆర్ సో లక్కీ. అవును, కరెక్ట్. ట్రైలర్ కట్కి ఎందుకంటే బయట 50, యూ వోంట్ బిలీవ్, రీసెంట్లీ ఐ ఎడిటెడ్ ఎ హోల్ ఫిలిం, సెకండ్ హాఫ్ ఆఫ్ ద ఫిలిం, ఒక ట్రైలర్, ఒక టీజర్ కట్ చేసి ఐ టుక్ 15,000. 15. దట్స్ ఇట్. ఆ ఫ్రెండే, ఐ నో, నేను ఈవెన్ ఇఫ్ ఈజ్ నాట్ మై ఫ్రెండ్ ఐ వుడ్ హ్యావ్ డన్ ఇట్. బయట ఒక ప్రోమో కట్ చేస్తే ఈజీగా 70, 80, 1 lakh అలా తీసుకుంటారు. ఓ టీజర్ ట్రైలర్ కట్ చేస్తే. నువ్వు ప్యాకేజ్ అయితే ఇంకా 3-4 lakhs.
ఐ సెడ్ వద్దు, నాకు ఖర్చులకి ఇవ్వు చాలు, నేను బయట వెళ్ళి ఐ హ్యావ్ టు సర్వైవ్ నో అని. సో ఐ నో దట్ డిఫికల్టీస్, ఐఎమ్ వెరీ హ్యాండీ లైక్ దట్. అండ్ నేను ఈ ప్రాసెస్లో ఏమవుతుందంటే యూ గెట్ ద బెస్ట్ ఆఫ్ ద ఫిల్మ్స్. అది ఫుటేజ్ చూడలేము అసలు. రీసెంట్గా ఒక ఫిల్మ్ వచ్చింది. ఓకే, బ్యాక్ టు దిస్ టాపిక్, మీరు ఎందాక అడిగారు కదా. ఒక రీసెంట్గా ఒక ఫిల్మ్కి విమల్ థియేటర్ ఉంటుంది బాలనగర్లో. అవును. అక్కడికి వెళ్ళి కూర్చున్నా, నా పక్క సీట్లో ఒక డైరెక్టర్ కూర్చున్నాడు. కూర్చొని న్యూ రిలీజా దట్ ఫిలిం? యా, న్యూ రిలీజ్. యా, ఓకే, లైక్ 2-3 months బ్యాక్. ఓకే, అది వాట్ ఎవర్ రిలీజ్కి వెళ్ళారు మీరు. ఓకే, ఆ ఫిలిం లెంత్ 3 hours. 3 hours. ఓకే, ఆ 3 hours మొత్తం మస్ట్ బి ఎ బిగ్ ఫిల్మ్ ఆబ్వియస్లీ. యూఫోరియా అంతా ఉంది. ఆ డైరెక్టర్ నా కొడకల్లారా, నేను 3 గంటల సినిమా తీస్తే నన్ను వేసుకుంటారు కదరా కరెక్ట్ అని అన్నాడు. హీ మేడ్ లైక్ 2-3 films. హీ ఈజ్ వెల్ నోన్. ఓకే, సో ఇప్పుడు ఆయన ఏంటి, హీ సఫర్డ్ విత్ హిస్ ఫిలిం. 3 గంటలు తీసి ఆయన సఫర్ అయ్యాడు. ఆయనకు ఆ లిబర్టీ లేదు. 3 గంటలు తీసాడని చెప్పి ఆయన్ని ఎగరేస్తే దాన్ని ట్రిమ్ చేసి ఏదేదో చేశారు. దట్స్ ఇస్ అదో సర్కాస్టిక్ కమెంట్ లాగా అనిపిస్తుంది, కానీ వుడ్ హావ్ బీన్ త్రూ అ లాట్. అంటే ఆ పెయిన్ అనేది సెకండ్ ఫిలిం, థర్డ్ ఫిలిం కూడా ఫిల్మ్ మేకర్కి ఉంటుందేమో. ఫస్ట్ ఫిల్మ్కి టూ మచ్ ఉంటుంది. అండ్ అదే మై క్వశ్చన్ ఈజ్, ఒక బ్యాకింగ్ లేకపోతే కొత్త వాళ్ళు ఎలా ఇది ఇండస్ట్రీలో ఎలా సర్వైవ్ అవ్వాలి? టీమ్ you need to have your own team. No, team who is there to make a film. Yeah, I'm talking about the release. ఇంపాసిబుల్. అంటే సగం మంది వెళ్ళిపోతారు, ఏం చేయలేక. ఇప్పుడు చాలామంది ఏంటంటే పెద్ద ప్రొడక్షన్స్కి వెళ్ళి కథ చెప్తాం అది ఇది అని అంటారు. వీలుంటే మనం ఇండిపెండెంట్గా అలవగాలు ఫిలిం తీసుకొని అగైన్ ఒక సాలిడ్ కాంటెంట్తో వెళ్ళి వాళ్ళని అప్రోచ్ అయితే ఏమన్నా ఉంటుంది. పెద్ద ప్రొడక్షన్ హౌసెస్కి వెళ్తే ఇప్పుడు నువ్వు ఫిలిం చేసుకెళ్తేనే చాలామంది నీ ఫిలిం చూసి జడ్జ్ చేసి అది తీసే ఇది వర్కౌట్ అవ్వదు, అది వర్కౌట్ అవ్వదు అంట. ఇమాజిన్ డూయింగ్ ఇట్ ఆన్ ఎ స్టోరీ. నీ ఫిలిం ఫిలాసఫీ వెళ్ళిపోద్ది. ఇప్పుడు నేను షూట్ చేసి తీసుకెళ్ళాను కాబట్టి ఇట్స్ ఓకే. చూసి ట్రిమ్ మాత్రమే చేయగలిగారు. దే ఆర్ నాట్ ఏబుల్ టు చేంజ్ ద ఫిలిం, దే ఓన్లీ ట్రిమ్ మై ఫిలిం. నువ్వు కథే చెప్తున్నావు అంటే యూ విల్ నాట్ బి ద రైటర్. యూ వేర్ సపోజ్ టు బి ద రైటర్ బట్ యువర్ నాట్ అన్నట్టు ఉంటుంది. సో నేను నా ఫ్రెండ్స్కి కూడా ఏం సజెస్ట్ చేస్తానంటే, ఇప్పుడు నా ఫిలిం పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఇలా ఉంది, యూ మేక్ ఎ ఫిలిం, ఐ విల్ సపోర్ట్ యూ. నాకు తెలిసిన డిస్ట్రిబ్యూటర్స్ వాళ్ళు వీళ్ళు ఎవరెవరిని తీసుకొచ్చి నీకు పరిచయం చేస్తాను, వీళ్ళు షో దెమ్ ద ఫిలిం. ఒక పెద్ద డిస్ట్రిబ్యూటర్కే నీ ఫిలిం చూపిస్తాను. కానీ నీకు టైం లేదంటే డోంట్ గో టు బిగ్ ప్రొడక్షన్స్. వాళ్ళు ఆల్రెడీ చాలా ఫిలిమ్స్ చేస్తుంటారు, నువ్వు బ్యాక్ ఎండ్లో ఎక్కడో ఉంటావు. కాబట్టి వీలుంటే ఇప్పుడు షార్ట్ ఫిలిం చేసి రిలీజ్ చేసి దాన్ని పుష్ చేసుకుంటే యూఎస్ నుంచి కొంతమంది వస్తారు. మై ప్రొడ్యూసర్ ఇస్ యూఎస్కి. సో అలా వర్కౌట్ చేసి వెళ్ళడం కొంచెం ఈజీ వే అనిపిస్తుంది. ఇండిపెండెంట్గా స్టార్ట్ చేసి పెద్ద ప్రొడక్షన్స్కి వెళ్ళి సినిమా చూడడం. లేదంటే ఓ మై గాడ్, నా ఫ్రెండ్స్, నేను షార్ట్ ఫిలిం చేస్తున్నప్పటి నుంచి ఈజ్ ఇన్ వన్ పర్టికులర్ ప్రొడక్షన్ హౌస్. ఓకే, ఎప్పుడో లాస్ట్ ఇయర్ టీజర్ రిలీజ్ అయింది, ఇంకా సినిమా రాలేదు. వెరీ పెయిన్ఫుల్. సో కొత్త వాళ్ళు ఎలా ఇప్పుడు మీరు ఇప్పుడు వనబీ డైరెక్టర్స్కి లేకపోతే వనబీ ఇంకా డైరెక్టర్ చేయబోవాలి అనుకునే వాళ్ళకి మీరు ఏం సలహా ఇవ్వగలుగుతారు? ఎలా మీరు ఇప్పుడు డైరెక్టర్ అవ్వడం అంటే ఒక చిన్న బడ్జెట్, ఒక ప్రొడ్యూసర్స్ ఉన్నారు, పట్టారు, ఒక మంచి పెద్ద బ్యానర్ ద్వారా రిలీజ్ చేశారు. సో మనకు కొన్ని వందల మంది ఇలాంటి ప్రాసెస్లో ఉన్నారు. సో వాళ్ళకి ఎలాంటి త్వరగా అంటే కొంచెం సక్సెస్ఫుల్ డైరెక్టర్స్ అవ్వాలి అంటే మీరు మీ అవుట్ ఆఫ్ మీర్ ఎక్స్పీరియన్స్ ఎలాంటి సలహా ఇవ్వగలుగుతారు? సలహా కంటే ఐ కెన్ టెల్ ద ట్రూత్. ఫస్ట్ థింగ్, సఫర్. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎనీథింగ్ యూఆర్ గోయింగ్ టు సఫర్. ఇన్ వాట్ వే? టిల్ యూ గ్రాబ్ దట్ ఛాన్స్. అది వెయిటింగ్ కావచ్చు. అంటే ఆ వెయిటింగ్లో చాలా ఉంటాయి. ఇప్పుడు ఐఎమ్ 32. ఐ కేమ్ వెన్ ఐ వాజ్ 21. 2013లో వచ్చాను. 10 years, more than 10 years, obviously. Yeah. So you just have to give your time to the industry. Give your time at any cost. Yeah. ఇప్పుడు సడన్గా నీ ఫ్యామిలీని హెల్ప్ చేయాలి. యూఆర్ నాట్ ఫైనాన్షియలీ బ్యాక్డ్ యువర్ సెల్ఫ్. యూ కాంట్ హెల్ప్ యువర్ ఫ్యామిలీ. ఇలాంటివి చాలా ఫేస్ చేయాల్సి వస్తుంది. అది నీకు మెంటలీ గురి చేస్తుంది అనమాట. నేను మా అన్న పెళ్ళికి 1 hour ముందు వెళ్ళాను. ఎగ్జాక్ట్ 1 hour ముందు. నా ఫ్రెండ్స్ అందరూ వారం ముందు వెళ్ళి అక్కడ ఆ పనులు ఈ పనులు చేస్తుంటే నేను ఏదో గెస్టెడ్ ఆఫీసర్లో 1 hour ముందు వెళ్ళాను. షూట్లో ఉన్నారా? ఐ వాజ్ ట్రైంగ్ టు పిచ్ అ స్టోరీ. ప్రొడ్యూసర్ రేపు అని చెప్పి పోస్ట్పోన్ చేసి ఫైనలీ హి డిడ్ంట్ హియర్. అయ్యా, నేను వెళ్ళి మా అన్న పెళ్ళికి వెళ్ళి 2 hours అక్కడ 2 hours ఉండి వెంటనే మళ్ళీ రిటర్న్ వచ్చేసి హైదరాబాద్. హి డిడ్ంట్ హియర్ అట్ ఆల్. ఆ తను 2 గంటలు కథ వింటానంటే నేను 10-15 days హైదరాబాద్లోనే ఉన్నా.
ఆ 10-15 days నా సర్వైవల్, రెంటల్, ఫుడ్, ఎవ్రీథింగ్ మ్యాటర్స్. ఇలాంటివి చాలా చిన్న విషయాలు ఉంటాయి, ఇవన్నీ ఫేస్ చేయాల్సి వస్తుంది. రెండోది లైక్ ఐ సెడ్ సజెషన్ కాదు కానీ సమ్టైమ్స్ లక్ విల్ ఫేవర్ యూ. జరగాల్సిన టైంలో జరగాల్సిన విషయాలకు నువ్వు అక్కడ ఉంటే ఇట్ విల్ క్యాచ్ యూ. సో రోజు దేవుడి దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకోవాలి. లక్ హౌ కెన్ వి, అది ఎలా మనం దీన్ని, దట్ యువర్ పేరెంట్స్ షుడ్ డూ. నువ్వు వెళ్ళి పని చేయి, నీ పేరెంట్స్ నీ కోసం ప్రే చేస్తారు, యూ గో అండ్ వర్క్. సో ఫైనల్గా ఏంటంటే యూఆర్ టెలింగ్ దెమ్ టు బి పేషెన్స్. పేషెన్స్ ఈజ్ వన్ థింగ్. సమ్టైమ్ ఇట్ విల్ హ్యాపెన్ ఇన్ అ నైట్, సమ్టైమ్ ఇట్ వోంట్ హ్యాపెన్ అట్ ఆల్. సో యా, ఓకే. అంటే మనం దేనికైనా రెడీ అయి ఉండాలి. ఇప్పుడు సునామీ వస్తుందంటే పరిగెత్తడం ఏదో ఒకటి చేయాలి, కానీ ఏం చేద్దాం అని అక్కడే కూర్చొని ఆలోచిస్తే ఏముండదు కదా. సో అంతే. వెరీ గుడ్. సో వాట్ అబౌట్ యువర్ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్? ఐ వాంట్ టు మేక్ ఎ గ్యాంగ్స్టర్ ఫిలిం. ఐఎమ్ ఫ్రమ్ చిత్తూర్. ఓ అవునా? సో నేను చూసిన లోకల్ గ్యాంగ్స్టర్స్ లాగా. యా, డెఫినెట్లీ నాట్ చిత్తూర్ గ్యాంగ్స్టర్. ఐ హ్యావ్ ఆల్రెడీ వర్క్ ఆన్ స్క్రిప్ట్. నేను రీసెంట్గా ఒక 2 హీరోలకు కూడా చెప్పాను. ఇట్ మే ఆర్ మే నాట్ వర్క్అవుట్. ఐ డోంట్ థింక్ ఇట్ వర్క్అవుట్. అంటే సేమ్ ఇప్పుడు మీరు అడిగారు కదా ఇలాంటి కథ ఎట్లా వర్కౌట్ అవుద్దని, అది ఒక కొత్త జోన్లో ఉంటుంది. ఇట్స్ అబౌట్ ఎ సాఫ్ట్వేర్ ఇంజనీర్ హూ బికమ్స్ ఎ గ్యాంగ్స్టర్. యా. సో వెన్ ఐ సే దట్ దే లైక్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అంటే ఇలా అవుతాడా గ్యాంగ్స్టర్, వేరేలా అవ్వచ్చు కదా, కొంచెం ఫన్ ఉంటుంది కదా అదని. ఐ మోస్ట్లీ మేక్ ఇంటెన్స్ ఫిల్మ్స్. ఇప్పుడు నా మైండ్లో ఉన్న ఐడియాస్ అన్నీ కూడా కొంచెం ఇంటెన్స్గానే ఉంటుంది అనమాట. సో ఇక్కడ నుంచి అక్కడికి జంప్ చేయడానికి కూడా నన్ను నమ్మరు ఎవరు. నువ్వు అంటే ఒక సాఫ్ట్ ఫిల్మ్ తీసావు కదా, కెన్ యూ డీల్ విత్ దిస్ అని. సో ఓకే, ఇఫ్ ఐ కెన్ మేక్ టీ, కాఫీ ఈజ్ నాట్ సో ఫార్. అది నా పాయింట్. బట్ కన్విన్సింగ్ దమ్ అంటే కాఫీ, టీ వేరే. సో నెక్స్ట్ నుంచి మీ దగ్గర ఒక గ్యాంగ్స్టర్ ఫిల్మ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఏదో ఒకటి యాక్షన్ అండి. నేను అంటే మేబీ 2-3 ఫిల్మ్స్ చేసిన తర్వాత ఐ కమ్ బ్యాక్ అండ్ మేక్ ఎ ఫిల్మ్ లైక్ దిస్. ఓకే, మై హార్ట్ ఈస్ హియర్ డెఫినెట్లీ. కానీ నాకు ఐ హ్యావ్ టు కీప్ చేంజింగ్ జానర్స్ టు బీ రిమెంబర్డ్. అంటే నువ్వు 3-4 ఫిల్మ్స్ చేసినా యూ హ్యావ్ టు బీ రిమెంబర్డ్. గుడ్ ఫర్ యూ. టిల్ యూ బ్రీత్ యూ డూ ఇట్. కరెక్ట్. సో రదర్ దాన్ ఆస్కింగ్ యువర్ ఫేవరెట్ డైరెక్టర్, హూ ఇన్స్పైర్డ్, విచ్ డైరెక్టర్ ఇన్స్పైర్డ్ యూ మోస్ట్ ఇన్ దిస్? నాకు సుకుమార్ గారు కొంచెం బాగా ఇష్టం. ఓకే. ఇన్స్పైర్ అంటే పర్టికులర్లీ ఆ పర్సన్ ఇన్స్పైర్ చేయలేదు, దే స్టోరీస్ ఇన్స్పైర్డ్ మీ. ద మేకింగ్ ఐమ్ టాకింగ్ అబౌట్, ద ఫిల్మ్ మేకింగ్. డేవిడ్ ఫించర్, స్కార్సెసీ. నాకు డేవిడ్ ఫించర్ మూవీస్లో ఫాస్ట్ కట్స్ ఉండవు, చాలా స్మూత్గా వెళ్తుంటుంది, కానీ ఆ సీన్ పేసింగ్ టూ మచ్ ఉంటుంది, ఇంటెన్స్ ఉంటుంది. ఆ ట్రాన్స్ కైండ్ ఆఫ్ మ్యూజిక్ యూజ్ చేసి, ఇప్పుడు ఇన్ ద హాల్ ఆఫ్ ద మౌంటైన్ కింగ్ అని సీక్వెన్స్ ఉంటుంది, ఈ బోట్ రేసింగ్ సీక్వెన్స్, ఐ ఫర్గాట్ ద ఫిలిం, సోషల్ నెట్వర్క్. అసలు వెరీ సింపుల్ సీన్, ఆ కట్స్ అన్ని నార్మల్ ఉంటుంది, చాలా పేసింగ్ ఇంటెన్స్ ఉంటుంది. సో డేవిడ్ ఫించర్ స్టోరీ టెల్లింగ్ ఉంటుంది. యా, వెరీ ఇంటెన్స్ స్టోరీ టెల్లింగ్. డేవిడ్ ఫించర్ ఈజ్ వన్. వెట్రిమారన్ గారు, కార్తిక్ సుబ్బరాజ్, ఐ లవ్ దట్ గై. నెల్సన్ నాకు ఫ్రేమింగ్ చాలా ఇష్టం. అవునా? ఇక్కడ సుకుమార్ గారు, రాజమౌళి గారు ఉన్నారు. అంటే ఒక్కొక్కరి దగ్గర నుంచి మనం ఒక్కొక్క ఆస్పెక్ట్ తీసుకోవచ్చు. నాకు సుకుమార్ గారి ఫిలిమ్స్లో ఎడిట్ ప్యాటర్న్ బాగా నచ్చుతుంది అనమాట. ఓకే. రాజమౌళి గారి ఫిలిమ్స్లో వెన్ హీ స్టార్ట్స్ ద మ్యూజిక్, వెన్ హీ ఎండ్స్ ద మ్యూజిక్, స్లో మోషన్ ఎక్కడ కరెక్ట్ టైం ప్లేస్ చేయాలి, అది నాట్ జస్ట్ ఫర్ హీరోయిజం, ఒక ఎమోషనల్. RRR మూవీలో ఎన్టీఆర్ గారిది ఒక సీక్వెన్స్ ఉంటుంది, ఆ సాంగ్ కొమరం భీమ్, కొరడాతో కొట్టంగానే తల ఇట్లా పైకెత్తితే ఒక టాప్ యాంగిల్ షాట్, ఇంటెన్స్ క్లోజ్ అవుట్ ఉంటుంది, డ్రమాటిక్ క్లోజ్. ఆ షాట్ నాకు పెద్ద రెలివేషన్లో అనిపించింది. ఇట్స్ అ వెరీ సింపుల్ షాట్, నో బడీ ప్లేస్డ్ ఇట్ ఇన్ ద రైట్ వే, రైట్ స్పాట్. కొరడాతో కొట్టంగానే తల ఇట్లా ఎత్తితే కళ్ళంతా నీళ్ళు ఉంటుంది, ఒక టైట్ క్లోజ్ ఉంటుంది. నేను అలా గ్లూ అయిపోయాను, ఇట్ బ్లూ మై మైండ్ అన్నమాట. సో ఎవ్రీ ఫిల్మ్ మేకర్ ఆఫర్స్, ఇంతకుముందు మనం ఆడుకున్నాం. ఇప్పుడు మీ ఫిల్మ్లో పురుషోత్తముడు మూవీలో స్ప్లిట్ స్క్రీన్లో ఒక ఎడిట్, అక్కడ వాళ్ళ మదర్ బాధపడుతుంటే ఇక్కడ హీరో పడుకొని ఉంటాడు, అక్కడ నుంచి మెల్లగా వాళ్ళ మదర్ని మనం ట్రాన్సిషన్లో 360 degreesలో చూపిస్తాం. ఎగ్జాక్ట్లీ. సో యూ కెన్ పిక్ థింగ్స్ ఫ్రమ్ ఫిల్మ్స్. వన్స్ మీకు ఫిల్మ్ మేకర్ నచ్చాడంటే, ఈవెన్ ఇఫ్ ఈస్ మేకింగ్ స్క్రాప్ నో, ఏదో ఒకటి మనం టేక్ అవే ఉంటుంది 100%. సో ఇప్పుడు అదర్ దాన్ ది డైరెక్టర్, మీకు ఫేవరెట్గా ఉన్న లేకపోతే ఇన్స్పైరింగ్ ఉన్న ఎడిటర్ అండ్ డిఓపి? ఎడిటర్ అండ్ డిఓపి.
ఇద్దరు చెప్పండి. నాకు ఇప్పుడు రవివర్మన్ గారిది బాగా ఇష్టం. రవివర్మన్ డిఓపి ఒకప్పట్లో గ్రాండ్యూర్. యా, రత్నవేలు గారు. ఐ పర్సనలీ స్పోక్ టు హిమ్ లైక్ 2-3 times. రోబో, సూర్య సన్ ఆఫ్ కృష్ణన్, ఇవన్నీ. అండ్ రివీల్ షాట్స్ చాలా బాగుంటుంది రత్నవేలు గారిది. వన్ మూవీ చూసి నేను అరే బాబు ఏంటి విజువల్స్, లైటింగ్, హాలీవుడ్ స్టైల్. మనకు విజువల్స్ అంటే ఈ ల్యాండ్స్కేప్స్, బ్యూటిఫుల్ లొకేషన్స్ అని ఫిక్స్ అయిపోయాం. ఐ థింక్ చేంజ్డ్ ఇట్. మూవీ చూసినప్పుడు ఇలా యూకేలో ఒక రూమ్ లో కూడా, ఒక టైట్ క్లోజ్ లో కూడా ఒక ఇంటెన్స్ లైటింగ్ ఉంటుంది, ఆ షటర్ రేస్ పడుతూ అవన్నీ. అది నాకు శ్రేయస్ కృష్ణ అని కొత్త డిఓపి ఒక అతను వచ్చాడు. ఓకే, అతను నాకు ఏం ఫిల్మ్స్ చేశారు ఆయన? హీ షాట్ ఎ పార్ట్ ఆఫ్ సీతారామం. ఓకే, సీతారామం గుడ్ వర్క్ తీశాడు. డిఓపి ఇంకోటి ఎడిటర్ అన్నారు కదా. అవును, ఆబ్వియస్లీ శ్రీకర్ ప్రసాద్ గారు, లెజెండ్. ఆయన ఎడిటింగ్లో ఏంటంటే ఎంత పెద్ద సీన్ అయినా ఫ్లో అలా సింపుల్గా వెళ్ళిపోతుంది. సూపర్. దట్స్ వాట్ ఆయన ఎడిటింగ్లో నాకు అది బాగా అనిపిస్తుంది. అంతే, ఎడిటింగ్ అంటే ఫస్ట్ ఆయన మైకల్ షుమాకర్, తెల్మా షుమాకర్ ఆబ్వియస్లీ. ఓకే, గుడ్. సో ఫైనల్ క్వశ్చన్. When you want to bring a change in the Telugu film industry, I can't ask you to the Indian film industry. తెలుగు ఫిల్మ్ ఈ మార్పు వస్తే బాగుంటుంది డైరెక్టర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో టాకింగ్ అబౌట్. ఇప్పుడు ఈ ఇంటర్వ్యూ చూస్తున్న చాలామంది రైటర్స్, డైరెక్టర్స్ అవుదాం అనుకునేవాళ్ళు, వాళ్ళ వైపు నుంచి అడుగుతున్న క్వశ్చన్, ఇలాంటి చేంజ్ ఉంటే బాగుంటుంది అని ఏదైనా అనుకుంటున్న చేంజ్ ఏదైనా ఉందా ఇండస్ట్రీలో? యూ కెన్ బి వెరీ హానెస్ట్. I don't want to be too honest here. అది మనం ఆఫ్ ద స్క్రీన్ ఏమన్నా మాట్లాడచ్చు కానీ. ఓకే, I don't think things will change or it can't be changed. So I don't think we can demand or ask any changes. I don't think it will be. నువ్వే అంటే నీ ఫిలిం ఎవరి మార్కెట్ అన్నా పెంచుతుంది అనే స్టేజ్కి వెళ్ళినప్పుడు యూ కెన్ డిమాండ్ ఎనీథింగ్ యాజ్ ఎ డైరెక్టర్. అంటే ఇప్పుడు సుకుమార్ గారు సునీల్ గారిని పెట్టి ఒక ఫిలిం తీస్తే హీఈస్ ద డిక్టేటర్. సుకుమార్ గారు షారుఖ్ ఖాన్ లాంటి యాక్టర్తో చేసినప్పుడు షారుఖ్ ఖాన్ కొంచెం బ్యాలెన్స్ తగ్గుతుంది. ప్లేస్ హీ కెన్ హ్యావ్ ఎ సే ఇన్ ఇట్. సో యూ హ్యావ్ టు బీ ఎ డైరెక్టర్ వేర్ ఎవ్రీబడి వాంట్స్ టు వర్క్ విత్ యూ. ఆ రేంజ్కి వెళ్ళినప్పుడు యూ డోంట్ హ్యావ్ టు లుక్ ఫర్ చేంజెస్. ఇక్కడ చేంజెస్ అంత ఈజీగా జరగవు కాబట్టి మనం అదే అందుకన్నా ఇలా జరిగితే ఏది బాగుంటుంది అని ఏది అనుకుంటున్నారు అని, ఏది బాగుంటుంది, ఇలా ఉండకూడదు, ఇలా ఉంటే బాగుంటుంది, ఇలా జరుగుతుంది అనేది ఏదైనా అంటే ఇమాజినబుల్ చేంజ్ మేబీ ఎ బిట్ ఆఫ్ క్రియేటివ్ ఫ్రీడమ్ ఫర్ ఫస్ట్ టైమర్స్. ఓకే, ఫర్ ఫస్ట్ టైమర్స్ యువర్ ఎక్స్పీరియన్స్ విల్ డెఫినెట్లీ యాడ్. ఇప్పుడు నాది ఫస్ట్ ఫిల్మ్, మీరు వచ్చి నాకు ఏమన్నా చెప్తే ఇట్ విల్ డెఫినెట్లీ యాడ్ అప్. బట్ సమ్ టైమ్స్ ఐ మైట్ బి రైట్, గివ్ మీ దట్ స్లాగ్. ఓకే, అంతే, సింపుల్. ఇది ఒక్కటి ఇస్తే పెద్ద చేంజ్ ఏం రాదు, బట్ ఇట్ విల్ మేక్ ఎ చేంజ్ ఫర్ ద ఫిల్మ్ మేకర్ అండ్ ఫర్ దట్ పర్టికులర్ ఫిల్మ్. ఇట్ మైట్ యాడ్ కపుల్ ఆఫ్ మోర్ బక్స్ టు ద ప్రొడ్యూసర్ యాజ్ వెల్. Very good. It's very insightful and very good conversation with you. Thanks. Same here, Rishi. I'm so happy to talk to you. Same here. I'm glad finally I'm able to discuss cinema. No, we got a very valuable discussion today. Thanks. So I wish you very, very good luck. I hope to see you in bigger heights. Sure. You too. Good luck. Thanks a lot.